as we all know, మనకందరికీ తెలిసినట్టుగా that we receive the gift of the Holy Ghost. మనమందరము కూడా పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకొని ఉన్నాం. Everyone say, I receive the Holy Spirit. అందరూ కూడా చెప్పండి, నేను పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాను. Those who calls the name of Jesus, they are saved. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును పిలిచారో, ఆ నామమును అంగీకరించారో వారు రక్షింపబడ్డారు. Are you saved? మీరు రక్షింపబడ్డారా? మరి Did you call the name of Jesus? మీరు యేసయ్య నామమును పిలిచారా ఎప్పుడైనా? Did you call him ఆయనను పిలిచారా ఎప్పుడైనా? as your Lord, మీ యొక్క ప్రభువుగా పిలిచారా యేసయ్యను ఎప్పుడైనా? మీరు as your Savior? మీ యొక్క రక్షకునిగా యేసయ్యను ఎప్పుడైనా పిలిచారా మీరు? Amen. ఆమేన్. He is the Lord of your spirit, soul and body. ఆయన మీ యొక్క ప్రాణము, ఆత్మ, శరీరములకు ఆయన ప్రభువు అయి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Amen. The Lord's spirit is in your spirit. ప్రభువు యొక్క ఆత్మ ఇప్పుడు మీ ఆత్మలో ఉన్నారు ఆయన. Amen. You receive the gift of the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకొని ఉన్నారు మీలో. The people who never see the presence of the power of God or the presence of God, it is because they never know the Holy Ghost. ఎవరైతే పరిశుద్ధాత్మ యొక్క సన్నిధికి కానీ లేదంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని చూడలేకపోతున్నారో వారు ఎవరంటే దేవుని యొక్క సన్నిధి గురించి తెలియని వారు, పరిశుద్ధాత్ముడి గురించి తెలియని వారు దేవుని సన్నిధి అనుభవించలేరు. Hallelujah. హల్లెలూయా. Can I ask you one thing? ఒక విషయం మిమ్మల్ని నేను అడగాల? Look at me and tell me, answer me. అందరు నన్ను చూసి జవాబు చెప్పాలి. Is God is real? దేవుడు నిజంగా ఉన్నాడా? వాస్తవమేనా ఆయన? Do you believe really? నిజంగా నమ్ముతున్నారా ఇది మీరు? Is God is real? నిజంగా ఉన్నారా దేవుడు? What do you say? మీరేం చెప్తారు? What is the evidence? మళ్ళీ సాక్ష్యం ఏంది, రుజువు ఏంది దేవుడు ఉన్నాడంటే? What is the proof? నిర్ధారణ ఏంది, రుజువు ఏంటిది దేవుడు ఉన్నాడని చెప్తున్నారు? రుజువు ఏంది? You, right? మీరు కదా? How? ఎలా? Okay, you are saying you are. It's good. It's Sir. one of the answer, but Sir. not the best answer. సరే, దేవుడు ఉండడానికి రుజువు నేనే, ఇక్కడ మనం అందరం ఉన్నాక అదే అంటున్నారు. సరే, మంచిదే, కానీ అది సంపూర్ణమైన ఆన్సర్ కాదు అది. I'm asking, amen. Hallelujah. హల్లెలూయా. మళ్ళీ మన చేంజ్. Thank you, Jesus. Hallelujah. హల్లెలూయా. I'm asking you something. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. How do you know that God is real to you? దేవుడు మీకు వాస్తవంగా ఉన్నాడని చెప్పి మీకెలా తెలుసు అని అంటున్నాను నేను. I know God is real, నాకు తెలుసు దేవుడు నిజంగా ఉన్నారని. but I'm asking about your experience about God. కానీ నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నానంటే దేవుని విషయంలో మీ అనుభవము ఏంటిది అని అడుగుతున్నా మిమ్మల్ని. Is God is real for you? దేవుడు మీ కొరకు, మీకు ఆయన వాస్తవంగా నిజంగా ఉన్నారా, అనుభవించారా మీరు ఎప్పుడైనా? We can tell lot of words. మనము అనేకమైన మాటలు చెప్పచ్చు. Amen. We can imagine many things. అనేకమైన విషయంలో మనం ఊహించవచ్చు కూడా. We can live in illusion and hallucination. మనము ఊహలలో, భ్రమలలో కూడా బ్రతకవచ్చు, Right? కదా? Hallelujah. హల్లెలూయా. Is God is real for you? దేవుడు మీకు నిజంగా వాస్తవంగా ఉన్నారా ఆయన మీ జీవితంలో? I know God is real. నాకు తెలుసు నిజంగా దేవుడు ఉన్నారని. There is God దేవుడు ఉన్నాడు, who is governing the total universe. ఈ యొక్క విశ్వం అంతటిని కూడా ఏలుతూ ప్రభుత్వము చేస్తూ సమస్తమును ఏలుచున్న దేవుడు ఉన్నాడని నాకు తెలుసు. But how do you know him? కానీ ఆయన గురించి మీకు ఎలా తెలుసు అని అడుగుతున్నాను నేను. It's a good question. ఇది మంచి ప్రశ్న, And it's a simple answer that I need to get. మరియు ఈ యొక్క మంచి ప్రశ్నకు సులభమైన ఒక ఆన్సర్ నేను పొందుకోవాలి యాక్చువల్లీ. Amen. ఆమేన్. It's the Holy Spirit who really makes to experience Father God's love, power and his presence. వాస్తవంగా చెప్పాలంటే తండ్రి దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిని కానీ, ఆయన ప్రేమను కానీ, ఆయన శక్తిని కానీ మనకు వాస్తవంగా అనుభవింపచేసేది, మనకు రుచి చూపించేది, మనకు అనుభవంలోకి తీసుకెళ్ళేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. It is the Spirit of God. అది దేవుని యొక్క ఆత్మ. A Christian can experience God's love, God himself, God's power,
God's presence through Holy Spirit. ఒక క్రైస్తవుడు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సన్నిధిని, దేవుడినే స్వయంగా ఏ విధంగా తెలుసుకొనగలడు, ఆయన సన్నిధిని అనుభవించగలడంటే ఆయన ఆత్మ ద్వారానే. ఆయనే పరిశుద్ధాత్ముడు. If you're not known really who is Holy Spirit, I tell you, you don't know God. నేను మీతో చెబుతున్నాను, పరిశుద్ధాత్ముడు ఎవరు నిజంగా మీకు తెలియకపోతే గనక మీకు దేవుడు ఎవరు నిజంగా తెలియదని అర్థం. Some people deny the power of God. కొంతమంది మనుషులు దేవుని యొక్క శక్తిని తృణీకరిస్తారు. Some people live in the darkness and never wants to see the truth of God. కొంతమంది మనుషులేమో వారు ఆ యొక్క చీకటిలోనే జీవించాలని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఏ మాత్రం కూడా దేవుని సత్యం తెలుసుకోవాలని ఇష్టపడరు వారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Where do you want to live? మరి మీరు ఎక్కడ జీవించాలనుకుంటున్నారు? Sister and brother, mother, father, anyone. Amen. ఆమేన్. సహోదరుడా, సహోదరి, తల్లి లేదంటే తండ్రి, ఎవరైనా సరే. Amen. ఆమేన్. I'm asking you, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, who is God for you? దేవుడు మీ కొరకు ఏమై ఉన్నారు? How do you feel him? How do you experience him? How do you know him? మీరు దేవుని గురించి ఏ విధంగా తెలుసుకుంటున్నారు? ఏం తెలుసు మీకు? ఏం అనుభవించారు ఆయన విషయంలో? ఏం తెలుసు అసలు మీకు? Amen. For this world, we are the proof of God. ఈ యొక్క లోకములో దేవునికి రుజువు ఎవరంటే మనము. Amen. But for us, కానీ మనకు the proof of God is the Holy Ghost, మనకు దేవుని యొక్క రుజువు ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడు who is in us. మనలో ఉన్నవాడు ఆయన. If you don't know him, మీరు ఆయన గురించి ఒకవేళ మీకు తెలియకపోతే గనక, I want to say you are missing a lot. నేను మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మను గురించి మనం తెలుసుకోలేకపోతే, మీరు తెలుసుకోలేకపోతే చాలా కోల్పోతున్నారని అర్థం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When you are born again, మీరు ఎప్పుడైతే తిరిగి జన్మించారో, hallelujah, the three things that you received, I told you already. ఇదివరకే నేను మీతో చెప్పినాను, తిరిగి జన్మించినప్పుడు అంటే క్రీస్తులోనికి వచ్చినప్పుడు 3 బహుమానములు, 3 విషయములు మీరు పొందుకున్నారని చెప్పాను మీతో. What are they? ఏంటిది 3? Gift of righteousness. నీతి అనే బహుమానము. Amen. ఆమేన్. You are the righteousness of God. మీరు ఇప్పుడు దేవుని యొక్క నీతి అయి ఉన్నారు. You are the expression of his holiness. మీరు దేవుని యొక్క పరిశుద్ధతను చూపించేవారు అయి ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రతిబింబించేవారు, ఆయన పోలిక అయి ఉన్నారు. ఆయన పోలిక అయి ఉన్నారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Amen. You are the expression of his holiness. You are the expression of his righteousness. మీరు దేవుని యొక్క నీతి, ఆయన యొక్క పరిశుద్ధతను ప్రతిబింబించేవారుగా ఉన్నారు ఇప్పుడు. This is a gift that the Lord has given to you. ఇదే దేవుడు మీకు ఇచ్చిన బహుమానం. The first gift. మొదటి బహుమానం. And the second gift. రెండో బహుమానం ఏంటిదంటే the everlasting life of God. దేవుని యొక్క నిత్య జీవమును ఆయన బహుమానంగా ఇచ్చారు మనకు రెండోగా. So that you can enjoy his life in this world as you walk. కాబట్టి ఈ యొక్క లోకములో మనం జీవిస్తున్న కాలంలో దేవుని యొక్క జీవము అనుభవించినట్లుగా ఆయన నిత్య జీవమును మనకు బహుమానంగా ఇచ్చారు ఆయన. You are not going to receive everlasting when you reach heaven. మీరు ఆ నిత్య జీవము అనేది పరలోకం వెళ్ళిన తర్వాత కాదు పొందుకునేది. When you are born again, మీరు ఎప్పుడైతే తిరిగి జన్మించారో right now, అప్పుడే you have that life in you. ఆ వెంటనే తిరిగి జన్మించిన వెంటనే నిత్య జీవమును మీలో కలిగి ఉన్నారు. Not a human life, not an animal life, not something which is created life. అది ఏదో సృష్టింపబడిన సాధారణమైన మనిషి జీవితం లేదంటే జంతువుల జీవం కాదు మీరు పొందుకుంది నిత్య జీవం అంటే. Amen. It's God's holy life. It's God's divine life. దైవికమైన దేవుని యొక్క జీవము, దేవుని యొక్క జీవమే నిత్య జీవం. అది Say, I received. అందరూ చెప్పండి, నేను పొందుకున్నాను. What? ఏం పొందుకున్నారు? Say, I received what? నేను ఏం పొందుకున్నారు? నిత్య జీవం అని చెప్పాలి. I received the eternal life, the everlasting life of God. నేను దేవుని యొక్క నిత్య జీవము ఉన్నాను. It's not that adi. Amen. Thank you Lord. Okay. Just adi chesada with off shake. Amen. Hallelujah. Hallelujah. Amen. Amen. Thank you Jesus. Thank you Holy Spirit. వందనాలు పరిశుద్ధాత్ముడా. Amen. Hallelujah. Hallelujah. Say, I received the life of God in me. చెప్పండి, దేవుని యొక్క జీవమును నాలో పొందుకొని ఉన్నాను నేను. That is the reason if a Christian suffers with something,
I want to say that he is living which is not of his life. అందుకని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక క్రైస్తవుడు కష్టపడుతూ ఉంటుంటే గనక నేనేం చెప్తానంటే తను పొందుకున్న జీవమును తను అనుభవించట్లేదని చెప్తున్నా. Because God's life is not for a suffering. ఎందుకంటే దేవుని యొక్క జీవము కష్టపడుట కొరకు కాదు ఇవ్వబడ్డది. Do you think God's life is something which is of very tragedy, very emotionally sad and దేవుని యొక్క జీవము ఏడిపించేది లేదా దుఃఖపరిచేది బాధతో జీవించేది అనుకుంటున్నారా? నో కాదు. నో, ఇట్స్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. లేదు, దేవుని యొక్క జీవము దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాల చేత నింపబడిన జీవం అది. ఇట్స్ కంప్లీట్లీ లివింగ్ ఇన్ హిస్ పవర్. దేవుని యొక్క జీవము కలిగి ఉండడం అంటే పూర్తిగా ఆయన శక్తిలో జీవించడం. ఫంక్షనింగ్ ఇన్ ద అథారిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అధికారంలో పని చేయడం అది. Amen. Amen. Moving like God, like functioning like God. దేవుని వలె జీవించడం, దేవుని వలె పని చేయడమే నిత్య జీవం పొందుకొని ఉండడం. What does it mean when I say you received everlasting life? మీరు నిత్య జీవం పొందుకున్నారని మీతో చెప్పినప్పుడు దాని అర్థం ఏంటిది? Do you know? మీకు తెలుసా? You are not a human anymore. మీరు నిత్య జీవం పొందుకున్నారంటే ఇప్పుడు ఏమాత్రం మానవులు కాదు అని అర్థం. Hello. Do you heard what I said? నేనేం చెప్పాను విన్నారా ఇప్పుడు? You are not a human. మీరు ఇప్పుడు మనిషి కాదు. You are not a human. మీరు మనిషి కాదు ఇప్పుడు. Because God life is imparted in your spirit. ఎందుకంటే దేవుని యొక్క ఆ జీవము మీ ఆత్మలో ఇవ్వబడ్డది ఇప్పుడు. You become like God. మీరు ఇప్పుడు దేవుని లాగా మారారు ఇప్పుడు. You became like God. మీరు దేవుని లాగా మారారు ఇప్పుడు. You became like God. మీరు దేవుని లాగా మారారు ఇప్పుడు. And this is not a blasphemy. మరి ఇది ఏదో దైవ దూషణ కాదు ఇది. It is the same thing what Jesus told. I am telling you. యేసయ్య ఏ అయితే మాట చెప్పారో అదే మాట మీద చెప్తున్నా. You became God. మీరు ఇప్పుడు దైవములై ఉన్నారు. Bible says you are gods. బైబిల్ చెప్తుంది కదా మీరు దైవములై ఉన్నారని. I am not telling anything out of the context of the scriptures. ఈ యొక్క లేఖనంలో నుంచి బయట ఉన్నది ఏదో నేను చెప్పట్లే మీతో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. Amen. ఆమేన్. Say, I just became like a God. I became like a God. అందరూ చెప్పండి, నేను దేవుని లాగా మారాను ఇప్పుడు. Don't suffer like a human. కాబట్టి మనిషిలాగా కష్టపడొద్దు ఇప్పుడు. Say, don't suffer like a human. చెప్పండి, మనిషిలాగా కష్టపడకూడదు. Function like God. దేవుని లాగా క్రియేట్ చేయండి ఇప్పుడు. Amen. Amen. And the third most important gift. మరియు ఆ తర్వాత మొదటి రెండు బహుమానాలు అయినాయి కదా. ఏంటి? మొదటి నిత్య జీవము మరియు నీతి అనే బహుమానం కాకుండా మూడవ బహుమానంగా మనం పొందుకుంది పరిశుద్ధాత్మని పొందుకున్నాం మనం. Everyone say. అందరూ కూడా చెప్పండి. I didn't announce who is the third gift. Amen. The third gift is the Holy Spirit. మూడవ బహుమానం ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. She is interpreting from his spirit. Flowing with the bubbling spirit. Amen. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. The third most important gift which was given unto a Christian, a believer, is the Holy Spirit. ఒక వ్యక్తి తిరిగి జన్మించిన వ్యక్తికి అతి ప్రాముఖ్యమైన ఒక బహుమానం మూడవదిగా ఇవ్వబడ్డది ఏంటిదంటే పరిశుద్ధాత్ముడే. Say the gift of the Holy Ghost. చెప్పండి, పరిశుద్ధాత్మ అనే వరము. Every Christian, ప్రతి every believer ప్రతి విశ్వాసి has received from God the gift of Holy Ghost. ప్రతి విశ్వాసి కూడా దేవుని నుంచి పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. I know you have heard many times this thing. నాకు తెలుసు మీరు ఈ విషయం అనేక మార్లు విన్నారని చెప్పి. Holy Spirit. Amen. Hallelujah. God himself. ఏమని విన్నారు? పరిశుద్ధాత్ముడు దేవుడే. దేవుడే పరిశుద్ధాత్ముడు. Right? కదా? Right? కదా? Yeah, it's true. I'm not saying it's lie. అవును, ఇది నిజమే అండి, అది అబద్ధమే నేను చెప్పట్లేదు. 100% true is God himself is the Spirit of God. 100% అది నిజమే, పరిశుద్ధాత్ముడు దేవుడు అయి ఉన్నారు. But I want to tell you one more thing. కానీ నేను మీతో ఇంకొక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. There is something like called Godhead. దైవత్వము అనే ఒక విషయం ఉన్నదండి. There is no Trinity in the Bible, but there is something called Godhead in the Bible. బైబిల్లో త్రిత్వం అనేది అయితే లేదు, కానీ బైబిల్లో దైవత్వము అనేది ఒక ఉన్నది.
Amen. Amen. There is Godhead. దైవత్వము ఉన్నది. In Godhead, ఆ దైవత్వములో we can see the three things, మనము ఆ or else three offices. మనము ఆ దైవత్వములో 3 పనిచేసే విధానములు మనం చూడవచ్చు. One God functioning in three offices. ఒక్కటే దేవుడు కానీ 3 విధాలుగా పనిచేస్తున్నారు ఆయన. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Once again, I want to tell you, మరలా మీద చెప్పాలనుకుంటున్నాను. there is no such a called Trinity in the Bible, బైబిల్లో త్రిత్వం అనేది అయితే లేదు. which means not three gods. దాని అర్థం ఏంటిదంటే 3 దేవుళ్ళు కాదు అని అర్థం. One God. ఒకటే దేవుడు, One God. ఒక్కటే దేవుడు. But there is a office, functioning way. There is a way of functioning for God. కానీ దేవుడు పనిచేసే తీరు ఒకటి ఉన్నది. Amen. Amen. That is called the Godhead, the completeness of God. అదే దేవుని యొక్క దైవత్వము లేంటే దేవత్వం యొక్క సంపూర్ణత అని అంటారు. The God, one God, functioning in three offices. ఒక్కటే దేవుడు కానీ 3 విధాలముగా పనిచేస్తున్నారు ఆయన. Say, everyone say. అందరూ కూడా చెప్పండి. Only one God. ఒక్కటే దేవుడు. Amen. ఆమేన్. Hallelujah. But we have a Godhead. కానీ మనకు దైవత్వము అనేది ఉంది. It's showing some office. ఒక స్థలం, ఒక స్థానం అనేది మనకు చూపిస్తుంది అది. Godhead. దైవత్వము. In Jesus, the Godhead dwells completely. యేసయ్యలో దైవత్వము యొక్క సంపూర్ణత పూర్తిగా నివాసం ఉన్నది యేసయ్యలో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. What does it mean? దాని అర్థం ఏంటిది? Jesus is full of God. యేసయ్య పూర్తిగా దేవుడై ఉన్నాడు, దైవత్వం చేత నింపబడ్డాడు అని అర్థం. Amen. Hallelujah. హల్లెలూయా. But you have to understand this truth even. If you don't understand, you will miss a lot. కాబట్టి మీరు ఈ యొక్క సత్యము కూడా మీరు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఈ సత్యము గనుక మీకు అర్థం కాకపోతే చాలా కోల్పోతారు మీరు. Amen. ఆమేన్. Father God, తండ్రి అయిన దేవుడు, who is God Almighty, who is ruling, governing everything with his sovereign authority. తన యొక్క సార్వభౌమ అధికారము ద్వారా, సర్వశక్తి ద్వారా సమస్తమును ఏలుతున్నవాడు తండ్రి అయిన దేవుడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And the Son, Jesus Christ. మరియు కుమారుడైన యేసుక్రీస్తు. When we say Son of God, which does not mean the God gave birth to Jesus. మనం ఎప్పుడైతే దేవుని యొక్క కుమారుడు అని అంటున్నామో దాని అర్థము దేవుడు యేసయ్యకు జన్మనిచ్చాడు, యేసయ్యను కన్నాడు అని అర్థం కాదు అది. When we say the Son of God, which means God became flesh. మనం ఎప్పుడైతే దేవుని యొక్క కుమారుడు అని అంటున్నామో, దేవుని యొక్క కుమారుడు అంటే అర్థం ఏంటిదంటే దేవుడే మానవ రూపిగా మనిషి శరీరంలో వచ్చాడు అని అర్థం. అదే దేవుని కుమారుడు. So Son of God means not God gave birth to Jesus. Okay. కాబట్టి దేవుని కుమారుడు అంటే దేవుడు యేసయ్యకు జన్మనిచ్చాడని అట్లా అర్థం కాదు. The God who sits, who rules far above from heaven. ఆ యొక్క ఆకాశములు దాటి సింహాసనాసనుడు అక్కడ నివాసమున ఆ దేవుడు came on earth and gave birth in this earth as a man. ఆ ఆకాశము పరమాకాశంలో పైన ఆ దేవుడే భూమిపైకి దిగి వచ్చి మనిషిలాగా జన్మించాడు. Who is, we call him Jesus Christ. ఆయననే మనం యేసుక్రీస్తు అని పిలుస్తాము. Amen. ఆమేన్. It is one more office, the second office. అది రెండవ పని చేసే స్థానం దేవుంది. Amen. ఆమేన్. And the third office మరియు మూడవ ఆ స్థానము దేవుంది ఏంటిదంటే is Holy Spirit. పరిశుద్ధాత్ముడు. Who is Holy Spirit? ఎవరు ఈ పరిశుద్ధాత్ముడు? God himself in spirit upon earth. దేవుడు తానే ఆత్మరూపిగా భూమిపైన ఉండడం పరిశుద్ధాత్ముడు. Amen. ఆమేన్. I want to tell you. నేను మీద చెప్పాలనుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. God is everywhere. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడండి. Amen. Amen. How? ఎలా? Through his spirit. ఆయన ఆత్మ ద్వారా అన్ని చోట్ల ఉన్నారు ఆయన. Amen. Hallelujah. హల్లెలూయా. But especially is working on earth through Holy Ghost. కానీ ప్రత్యేకముగా ఆయన భూమి పైన పరిశుద్ధాత్మ రూపంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సంచరిస్తూ ఉన్నారు. Amen. ఆమేన్. I'm not teaching you three gods. నేను మీకు 3 దేవుళ్ళని నేను బోధించట్లేదు. No. లేదు. Bible never says it. బైబిల్ ఎప్పుడు కూడా అలా చెప్పలేదు. We worship one God మనము దేవుణ్ణి, ఒక్క దేవుణ్ణి మనం who పూజిస్తున్నాం. is the creator of us. మనల్ని సృష్టించిన వాడు ఆయన. The creator of heaven and earth. ఆకాశము భూమిని సృష్టించిన ఒక్క దేవుణ్ణి మనం పూజిస్తాం. There is no other God. వేరే దేవుడు లేడు. Only one God. కేవలం ఒక్కటే దేవుడు. One God. ఒక్కడే దేవుడు. One God. ఒక్కడే దేవుడు. Whatever the gods that we see in this world. మనం ఈ యొక్క లోకంలో ఎవరైతే దేవుళ్ళలాగా చూస్తూ ఉన్నామో, Shall we turn? Let me show one thing in Deuteronomy. ద్వితీయోపదేశ కాండంలో ఒకసారి అందరం తీసి చూద్దాం. ఒక 4th chapter. 4వ అధ్యాయము.
19th verse. 4:19 చూడండి అందరూ కూడా. 4:19. Everyone read first. అందరూ కూడా చదవండి. 1 Deuteronomy 4:19. ద్వితీయోపదేశపు కాండము 4వ అధ్యాయము 19వ వచనం. అందరు తీయండి. చదవండి. 1 2 3 స్టార్ట్. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొలుపబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వారిని నమస్కరించి పూజించుకున్నట్లు నేను బహు జాగ్రత్తగా ఉండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. When you lift your eyes upon the heaven, మీరు ఎప్పుడైతే ఆకాశం వైపు మీ కన్నులెత్తి చూస్తారో, when you see the sun, moon and the stars, ఆకాశం వైపు మీరు చూసినప్పుడు ఏం కనిపిస్తుంది? ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మీకు కనిపిస్తాయి, right? కదా? Do you see every night these things? And morning sun? ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, నైట్ కానీ మీరు పరలోక ఆకాశం చూస్తే కనిపిస్తాయి, కనిపించవా? Hallelujah. హల్లెలూయా. And even all the host of heaven. మరియు ఆకాశ సైన్యం అంతా కూడా కనిపిస్తుంది మీకు. Who is this host of heaven? ఈ యొక్క ఆకాశ సైన్యం ఎవరు? These are the angels were created by God. ఈ ఆకాశ సైన్యం ఎవరంటే దేవుని ద్వారా సృష్టింపబడిన దేవదూతలు. They are mighty ones. వారు బలశూరులు, They are powerful ones. వారు చాలా శక్తి కలిగిన వారు. They can do miracles. ఆ దేవదూతలు అద్భుతాలు చేయగలరు. They have the knowledge which human doesn't have. మనుషులకు లేని జ్ఞానము దేవుని చేత సృష్టింపబడిన ఆకాశ సైన్యమైన ఆ దూతలకు ఉన్నది. They can do the extraordinary and supernatural things. అసాధారణమైన కార్యాలు, అద్భుతాలు ఆ దూతలు చేయగలరు. They can perform the healings. ఆ దూతలు స్వస్థతలు కూడా చేయగలరు. They can perform the miracles. అద్భుతాలు చేయగలరు దూతలు. So if one of the angels comes and does something, కాబట్టి ఎవరైనా ఒక దేవదూత వచ్చి మీ ముందు ఒక అద్భుతము చేస్తే, do not worship him, ఆ దేవదూతను ఆరాధించొద్దు మీరు. because only we have one God ఎందుకంటే మనకు కేవలం ఒక్కడే దేవుడు who created the sun, the moon, the stars and all the host of heaven. ఆయన్నే సూర్య చంద్ర నక్షత్రములను మరియు ఆకాశ సైన్యం అంతటిని కూడా సృష్టించిన దేవుడు ఆ ఒక్క దేవుడే. Amen. Amen. The people who are worshipping other gods are worshipping these fallen angels. ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రజలు ఎవరైతే వేరే దేవుళ్ళగా పూజిస్తున్నారు కదా, వారందరూ ఎవరిని పూజిస్తున్నారంటే ఈ యొక్క పడిపోయిన దూతల్ని పూజిస్తున్నారు. We cannot deny the truth. మనం ఈ యొక్క సత్యమును కాదనలేం కదా. They can do the miracles. వారు అద్భుతాలు చేయగలరు. They have power. వారికి శక్తి ఉంది. Amen. ఆమేన్. Hallelujah. It seems they are working, they are talking, they are communicating with us. ఆ వారు భూమి మీద సంచరిస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, మనతో మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది. But there is one God కానీ దేవుడు ఒక్కడే ఉన్నాడు, who created everything. సమస్తమును సృష్టించిన వాడు ఆయనే. Only one God. కేవలం ఒక్కడే దేవుడు, There is no other God. వేరే దేవుడు లేడు. You cannot worship sun, you cannot worship moon, you cannot worship any stars, you cannot worship any host of heaven. మీరు ఆ యొక్క సూర్యుని కానీ, మీరు ఆ యొక్క సూర్యుని కానీ, చంద్రుని కానీ, లేదంటే నక్షత్రములను కానీ, లేదంటే ఆకాశ సైన్యము లాంటి ఈ యొక్క దేవదూతలు కానీ ఎవరిని కూడా మీరు ఆరాధించకూడదు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Only one God కేవలం ఒక్కటే who దేవుడు, created everything. అన్నిటిని కూడా సృష్టించిన వాడు There ఆయన. is only one God. కేవలం ఒక్కటే దేవుడు ఉన్నారు. Amen. ఆమేన్. That sovereign God ఆ సర్వాధికారి అయిన దేవుడు, we worship. ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. Created the heaven, the earth, trees, plant, beast, everything. ఆ యొక్క ఆకాశమును, భూమిని, వృక్షములను, జంతువులను సమస్తమును సృష్టించిన ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం. There is no other God వేరే దేవుడు లేడు, except for one. కేవలం ఒక్కడే దేవుడు. That we love him, we serve him, we worship him. ఆ దేవుణ్ణి మనము ప్రేమించి సేవించి ఆరాధిస్తున్నాం. So when I say the Father God, the Son of God and the Holy Spirit, I am not saying the three gods. కాబట్టి నేను తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మరియు పరిశుద్ధాత్ముడైన దేవుడు అని మీతో చెబుతుంటే ముగ్గురు దేవుళ్ళని కాదు దాని Say అర్థం. only one God. చెప్పండి, కేవలం ఒక్కడే దేవుడు. That same God, అదే దేవుడు, but functioning in three offices. ఒక్కడే దేవుడు కానీ 3 స్థానములలో ఆయన పని చేస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Who is far above. ఆయన అన్నిటికంటే పైన ఉన్నవాడు, The Father God. తండ్రి అయిన దేవుడు. Amen. ఆమేన్.
is ruling with his authority. ఆయన తండ్రి అయిన దేవుడే తన యొక్క అధికారము చేత సమస్తమును ఏలుతున్నాడు. ఆయన He sent his word upon the earth to become flesh. ఆయన ఈ యొక్క భూమి పైన తన యొక్క వాక్కును పంపించాడు. శరీరధారిగా ఉండడానికి తన వాక్కును భూమి పైన పంపించాడు. He is the Son of God, Jesus Christ. ఆయనే కుమారుడైన యేసుక్రీస్తు. He also, not also, he himself is God. యేసయ్య ఆయన కూడా కాదు, ఆయన్నే దేవుడు అయి ఉన్నాడు. Amen. ఆమేన్. But in the office of a man. కానీ యేసయ్య ఎవరు అంటే ఒక మనిషి రూపంలో ఆ స్థానంలో వచ్చాడు. ఆయన A God in man. దేవుడే మనిషిలో వచ్చాడని అర్థం. A God walking in flesh. దేవుడే శరీరధారిగా వచ్చాడు అని అర్థం. అది Who came to suffer one of us like. మన వలనే కష్టపడడానికి, శ్రమనొందడానికి శరీరము ధరించి వచ్చిన వాడుగా ఉన్నాడు ఆయన. Who gets hungry. ఆయన మనలాగానే ఆకలి అవుతుంది ఆయనకు. Who gets tired. అలసట చెందుతాడు మన Who వలనే. needs rest. మన వలనే విశ్రాంతి అవసరం యేసయ్య. Who needs to eat. మన వలనే యేసయ్య ఆహారం తినాలి. Amen. Amen. He became same like one of us. మనలో ఒకని వ్యక్తిగా, ఒక మనిషిలాగా యేసయ్య మారాడు. Only for one reason. ఒక్కటే కారణం. You know what? మీకు తెలుసా ఎందుకు ఆ విధంగా అయ్యాడు ఆయన? Hallelujah. హల్లెలూయా. To become the second, the last Adam. రెండవ ఆదాము మరియు కడపటి ఆదాముగా మారడానికి మనిషిగా వచ్చాడు ఆయన. Amen. ఆమేన్. To save this world. ఈ యొక్క లోకమును రక్షించడానికి, To bring redemption to every creation. ప్రతి సృష్టికి కూడా విమోచనము, విడుదల తేవడానికే దేవుడు మనిషి రూపిగా వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. That is the reason whenever he was on the earth, he was praying to the Father God. అందుకొరకే ఆయన భూమి మీద ఉన్నప్పుడు యేసయ్య తండ్రి అయిన దేవునికి ప్రార్థిస్తున్నాడు. Amen. Amen. And he said, ask Father anything in my name. అందుకని యేసయ్య చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుణ్ణి నా నామమున మీరు ఏదైనా అడగవచ్చు, అడగండి అని. Do you know what does it mean? దాని అర్థం ఏంటో తెలుసా మీకు? You cannot pray to Jesus. మీరు యేసయ్యకు ప్రార్థించొద్దు అని ప్రార్థించలేరని అర్థం. Hello. హలో. If you pray to Jesus, it's a wrong prayer. యేసయ్యకు ప్రార్థిస్తే అది ఒక తప్పుడు ప్రార్థనలాగా ఉంటది. Bible never says to pray Jesus. బైబిల్ ఎప్పుడు కూడా యేసయ్యకు ప్రార్థించాలని లేదు. Pray to the Father God. తండ్రి అయిన దేవునికి ప్రార్థించాలని ఉంది. Amen. ఆమేన్. To whom? ఎవరికి ప్రార్థించాలి? To Father. తండ్రికి ప్రార్థించాలి. In the name of Jesus. యేసు నామములో తండ్రికి Do ప్రార్థించాలి. you know why? ఎందుకో తెలుసా? When you take the name of Jesus and asking the Father God, మీరు ఎప్పుడైతే యేసయ్య నామము చెప్పి యేసు నామములో తండ్రి అనే దేవుని అడుగుతారో, you're taking the place and position of Jesus. మీరు ఏం చేస్తున్నారంటే యేసు నామములో ప్రార్థించే ప్రతిసారి యేసయ్య స్థానమును మీరు తీసుకుంటున్నారు. Hallelujah. హల్లెలూయా. Do you know what does it mean? మీకు తెలుసా దాని అర్థం ఏంటిదో? Hallelujah. హల్లెలూయా. Do you know? మీకు తెలుసా? Okay, let me brief you this thing. ఇంకా ఈ విషయం చాలా వివరంగా చెప్పనివ్వండి. So every nation will have an ambassador. ప్రతి దేశంకి కూడా ఒక రాయబారి ఉంటాడు కదా? Right? కదా? They'll go and have a talk in all the foreign affairs. ఆ యొక్క రాయబారి ఏం చేస్తాడంటే ఆ బయట దేశంలో ఉన్న ప్రతి కార్యకలాపాలు కూడా వారే వెళ్ళి చూసుకుంటారు. Hallelujah. They go in the authority. ఆ యొక్క రాయబారులు అధికారంతో వెళ్తారు. Which is signed by the President of India. ఆ యొక్క భారతదేశము యొక్క ఆ ప్రధాని లేదంటే ఆ యొక్క రాష్ట్రపతి చేసిన ఆ యొక్క సంతకము ద్వారా ఆ అధికారం పొందుకొని రాయబారి వెళ్తాడు. When an ambassador speaks somewhere in America from who is of India, ఈ యొక్క భారతదేశం నుంచి ఒక రాయబారి అమెరికా దేశానికి వెళ్ళి ఏదైనా మాట్లాడితే, he is not a president. ఆ చోట ఆ రాష్ట్రపతి కాదు అక్కడ ఆయన, but he is talking in the place of president. కానీ ఈ దేశం నుంచి వెళ్ళిన ఆ రాయబారి రాష్ట్రపతి కాకపోయినా రాష్ట్రపతి యొక్క అధికారం తీసుకొని ఈ రాష్ట్రపతి పక్షముగా మాట్లాడుతున్నాడు అక్కడ. What does it mean? దాని అర్థం ఏంటిది? That country will take that words as it is from President of India. ఆ యొక్క అమెరికా దేశము ఆ రాయబారి మన దేశం నుంచి వెళ్ళిన రాయబారి చెప్పిన మాటలు ఏ విధంగా తీసుకుంటదంటే మన దేశం యొక్క అధికారి రాష్ట్రపతి చెప్పిన మాట లాగానే తీసుకుంటారు వారు. Hallelujah. హల్లెలూయా. What does it mean? దాని అర్థం ఏంటిది? He's functioning like a president in other country. ఆ చోటులా మన దేశం నుంచి వెళ్ళిన రాయబారి ఒక రాష్ట్రపతి లాగానే పనిచేస్తున్నారు అక్కడ. Hallelujah. హల్లెలూయా. Do you know when you pray in Jesus name here on the earth, మీకు తెలుసా భూమి పైన మీరు ఎప్పుడైతే యేసయ్య నామములో ప్రార్థిస్తున్నారో ఏం జరుగుతుందో? you are functioning like Jesus Christ. మీరు యేసుక్రీస్తు వల్లే పనిచేస్తున్నారని అర్థం. అప్పుడు God sees you as Jesus.
దేవుడు మిమ్మల్ని ఏ విధంగా చూస్తారంటే యేసయ్యను చూసిన విధంగా చూస్తారు. He answers his prayer to his son. ఆయన తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడు కూడా తన కుమారుడైన యేసయ్యకు జవాబిస్తారు ఆయన. Because he has given everything to his son. ఎందుకంటే దేవుడు సమస్తమును కూడా తన కుమారుడైన యేసయ్యకి ఇచ్చారు. So when you pray in the name of Jesus, do remember you are not praying to Jesus, you are praying to the Father God. కాబట్టి మీరు ఎప్పుడైతే యేసయ్య నామములో ప్రార్థిస్తున్నారో దాని అర్థము మీరు యేసయ్యకు అనే ప్రార్థన కాదు చేసేది, తండ్రి అయిన దేవునికి యేసు నామములో ప్రార్థిస్తున్నారు అని అర్థం. That is the reason. అందుకొరకే We never say like this, Jesus, listen, answer. No, we pray, Father God, in the name of Jesus, we ask you. అందుకొరకే మనం ప్రార్థనలు ఏం చేస్తాం, యేసయ్య నీకు ప్రార్థిస్తున్నాము, లేదంటే యేసయ్య విను అని ఈ విధంగా కాదు, కానీ తండ్రి యేసు నామములో నీకు ప్రార్థిస్తున్నాను అని చెప్పి అడుగుతాం మనం ప్రార్థన. Amen. Now God became our Father. ఇప్పుడు దేవుడు మనకు తండ్రి అయ్యాడు. And we call to God in the name of Jesus. మరి ఇప్పుడు తండ్రి అయిన దేవుని మనము యేసు నామములో పిలుస్తున్నాం. Amen. Amen. That is the second office. The authority upon heaven and earth was given unto the name of Jesus. అదే రెండవ స్థానం, దైవత్వంలో రెండవ స్థానమైన ఆ యొక్క యేసు నామములో పరలోకము భూమిపైన అన్నిటిపైన కూడా ఆ నామములో అధికారం ఇవ్వబడి ఉన్నది. Now Father God is far above all the heavens. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఆకాశములన్నిటికీ పైన అత్యున్నతమైన స్థాయిలో ఉన్నాడు ఆయన. And where is Jesus? మరి యేసయ్య ఎక్కడున్నారు ఇప్పుడు? Where is Jesus Christ? ఎక్కడ యేసయ్య ఎక్కడున్నారు ఇప్పుడు? Where is Jesus Christ? యేసయ్య ఎక్కడున్నారు ఇప్పుడు? Tell me. Where right? Far above heaven, right? ఆకాశంలన్నీ దాటి పైగా కదా యేసయ్య వెళ్ళారు. He's not here. ఆయన ఇక్కడ లేరు ఇప్పుడు. He's not in you. ఆయన మీలో కాదు ఇప్పుడు ఉన్నది. Jesus is not in you. యేసయ్య కాదు ఇప్పుడు మీలో ఉంది. Amen. ఆమేన్. You need to understand this thing. ఈ విషయం మీరు చాలా Jesus జాగ్రత్తగా went. చేసుకోవాలి. Right? యేసయ్య వెళ్ళారు కదా, శిష్యులతో చెప్పేం After చెప్పారు? his resurrection, he was stayed for about 40 days and he talked to many Jews, his disciples, and he went. యేసయ్య మరణించి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానం చెందిన తర్వాత ఏం జరిగింది? 40 రోజుల పాటు ఆ యొక్క యూదులు తన శిష్యులతో పాటు ఉన్నారు. ఆ 40 రోజుల తర్వాత నేర్పించిన తర్వాత ఏం చేశారు? ఆయన శిష్యుల్ని విడిచి వెళ్ళిపోయారు పరలోకానికి. Right? Is it true? ఇది నిజమా కాదా? Right. And he said, I will come back again. మరి ఆయన వెళ్ళేటప్పుడు ఏం చెప్పారంటే మరలా తిరిగి వస్తాను అని అన్నారు. What does it mean I will come back? He's not here. దాని అర్థం ఏంటిది? మరలా నేను వస్తానంటే అర్థం ఏంటిది? ఇక్కడ ఉన్నాడని కాదు, ఇక్కడ లేడని అర్థం వస్తుంది. He's on the right hand of God. ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున ఉన్నారు ఆయన. Amen. ఆమేన్. He's far above heaven. ఆయన ఆకాశంలో అన్నిటికీ దాటి పైగా వెళ్ళారు అప్పుడు. Then who is now upon the earth? మరి ఇప్పుడు భూమిపైన ఉన్నది ఎవరు? Who is with you? మీతో ఉన్నది ఎవరు ఇప్పుడు? Then who is the Christ who is in you? మరి మీలో నివసిస్తున్న, మీలో ఉన్న క్రీస్తు అంటే ఎవరు? Who? ఎవరు? The Spirit of God. దేవుని యొక్క ఆత్మ. Jesus said, యేసయ్య చెప్పారు, there was a promise which is given by the Father. తండ్రి ద్వారా ఒక వాగ్దానం చేయబడ్డది అని యేసయ్య చెబుతున్నారు శిష్యులతో. Another comforter will come. వేరొక ఆదరణకర్త వస్తారు. Say another comforter. చెప్పండి, వేరొక ఆదరణకర్త. Say. చెప్పండి గట్టిగా చెప్పండి అమ్మా. గట్టిగా, వేరొక ఆదరణకర్త. Amen. ఆమేన్. Another comforter. వేరొక ఆదరణకర్త. Hallelujah. Our Hallelujah. God is a comforter. మన దేవుడు ఆదరణకర్త. Jesus came to console us and comfort us. యేసయ్య కూడా ఒక ఆదరణకర్తలాగా మనల్ని ఆదరించడానికి వచ్చిన వ్యక్తే. But not Jesus. This time not Jesus. కానీ యేసయ్య ఇప్పుడు చెప్తున్నాడు, ఈసారి యేసయ్య కాదు, వేరొక ఆదరణకర్త. Who is Jesus? యేసయ్య ఎవరు? A man. మనిషి ఆయన, But God. కానీ దేవుడు. Who is Jesus? యేసయ్య ఎవరు? A man. ఒక మనిషిగా వచ్చారు But ఆయన, full of God. కానీ దేవుని చేత నింపబడి ఉన్నారు ఆయన. Amen. ఆమేన్. Hallelujah. God in flesh is Jesus. దేవుడే మానవ శరీరంలో యేసయ్య అని అర్థం. Amen. When I'm saying Jesus, who is above, far above heavens. నేను ఎప్పుడైతే యేసయ్య అని చెప్తున్నానో ఆ పరలోకము అన్నిటి దాటి ఉన్న వ్యక్తి. But when I say Christ, కానీ నేను ఎప్పుడైతే క్రీస్తు అంటున్నానో, Amen, I'm Amen. saying the Holy Spirit who is in you. నేను క్రీస్తు అన్న ప్రతిసారి మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు అని చెప్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Do you know what Gabriel has said to Mary? మీకు తెలుసా ఆ గబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? Gabriel, you are going to give birth to a son who is of God.
మరియతో Sorry, Gabriel told to Mary. గబ్రియలు మరియతో చెప్తున్నాడు, మరియా నువ్వు ఒక కుమారునికి జన్మనివ్వబోతున్నావు అని మరియతో దూత చెప్పాడు. Who is of holy and of God. ఆయన దేవుని యొక్క పరిశుద్ధుడై ఉంటాడు అని చెప్పాడు. Amen. You need to keep his name as Jesus. ఆ పుట్టబడిన ఆ శిశువుకు నువ్వు యేసు అని పేరు పెట్టాలని Say, చెప్పాడు. everyone say is Jesus. అందరూ కూడా చెప్పండి యేసు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He is Jesus. ఆయన యేసు. Then how come the Christ came? మళ్ళీ క్రీస్తు ఎక్కడి నుండి వచ్చింది పేరు? క్రీస్తు అంటే ఏంటి మళ్ళీ? The Christ is nothing but the Messiah. ఆ క్రీస్తు అంటే ఎవరో కాదు, మెస్సయ్య. The one who is sent. పంపబడిన వాడు The అని, anointed one. అభిషక్తుడు. Amen. ఆమేన్. Hallelujah. To Hallelujah. save us. మనని రక్షించడానికి పంపబడేవాడు. This Christ were given to Jesus because he was filled with the Holy Spirit. ఈ యొక్క క్రీస్తు ఎవరికి ఇవ్వబడ్డారంటే యేసయ్యకి ఇవ్వబడ్డారు. ఎందుకంటే యేసయ్య ఆత్మచేత, దేవుని యొక్క ఆత్మచేత పూర్తిగా నింపబడ్డ వ్యక్తి ఆయన. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So Jesus is anointed with the Holy Spirit. కాబట్టి యేసు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకింపబడ్డ వ్యక్తి ఆయన. This is true. ఇది What I నిజం. say? నేనేం చెప్పాను నిజమేనా అది? This is true. బైబిల్లో రాయబడి Shall I ఉంది. show the scripture? It is in Acts 10th chapter. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అందరు You చూడవచ్చు. can see. If మీరు you want to చూడవచ్చు. see. చూడాలంటే చూడవచ్చు అందరు ఇక్కడ. 38th verse. 38. అపోస్తల కార్యం 10:38. 1, 2, 3. Read. అందరు చదవండి. అదే కనుక దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నది దేవుడు ఆయనకు తోడుండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడి వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచు. See, God anointed Jesus with the Holy Spirit. చూడండి ఇక్కడ లేఖనం చూస్తే ఏమన్నది? దేవుడు నజరుడైన యేసును ఆత్మ చేత అభిషేకించాడు. What? ఏంటిది? God దేవుడు anointed the Nazareth Jesus నజరుడైన యేసును అభిషేకించాడు with Holy Spirit పరిశుద్ధాత్మతో అభిషేకించాడు and power. మరియు శక్తితో అభిషేకించాడు. Because God was with him, దేవుడు యేసయ్యతో ఉన్నాడు కాబట్టి he began to deliver the people and heal the people. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి యేసయ్య మనుషులందరినీ స్వస్థపరుస్తూ విడుదల చేస్తూ వెళ్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. This is what the scripture says. You need to believe this scripture. ఈ యొక్క లేఖనం చెప్తుంది ఇదే. ఈ లేఖనం మీరు నమ్మాలి. Amen. ఆమేన్. Because Jesus was anointed by the Holy Spirit, he was called as Jesus Christ. యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకింపబడ్డాడు కాబట్టే యేసుక్రీస్తు అని పిలువబడ్డాడు. Amen. ఆమేన్. Say amen. అందరూ ఆమేన్ అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. So Holy Spirit is the reason that Jesus is called as Christ. కాబట్టి యేసుక్రీస్తుగా పిలువబడడానికి కారణము ఎవరంటే పరిశుద్ధాత్ముడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Now where is Holy Spirit? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ I ఉన్నాడు? said the God far above heaven. నేను చెప్పాను దేవుడు అన్ని ఆకాశంలో పైగా అత్యున్నతమైన స్థాయిలో ఉన్నాడు. The same God who became the flesh as Jesus went above. అదే దేవుడు ఆయన భూమి పైన మనిషిలాగా జన్మించిన ఆ యేసయ్య తిరిగి మరలా పరలోకానికి వెళ్ళారు. Then who is with us now? మరి ఇప్పుడు మనతో ఉన్నది ఎవరు? Who is with us now on the earth? ఈ భూమి పైన మనతో ఉన్న వ్యక్తి ఎవరు ఇప్పుడు? Who is in you? మీలో ఉన్నది ఎవరు ఇప్పుడు? Who is your helper? మీ సహాయకుడు ఎవరు ఇప్పుడు? Who is your comforter? మీ యొక్క ఆదరణకర్త ఎవరు Who is ఇప్పుడు? helping you? Who is talking to you? Who is filling you? మీతో సహాయం చేస్తుంది, మీకు మాట్లాడుతుంది, మీకు సహాయపడుతుంది, మీలో ఉన్నది ఎవరు ఇప్పుడు? Tell me. It's the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్ముడు. See, a Christian without the Holy Ghost is nothing. చూడండి, ఒక క్రైస్తవుడు పరిశుద్ధాత్మ లేని ఒక క్రైస్తవుడు వట్టివాడు. He's a human. కేవలం మనిషి, మానవుడుగా ఉంటాడు. The ordinary person. సాధారణమైన వ్యక్తి, పరిశుద్ధాత్మ లేని వ్యక్తి. He cannot impact, he cannot perform the supernatural. పరిశుద్ధాత్మ లేని వ్యక్తి దేవుని యొక్క అసాధారణమైన కార్యములను అద్భుతం చేయలేడు. Because of the Holy Spirit, he began to heal. He began to deliver the people. He began to cast out the demons. ఇక్కడ లేఖనం చూస్తే యేసయ్య పరిశుద్ధాత్మను బట్టే, పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి ఆ సహాయం ద్వారానే స్వస్థతలు చేస్తున్నాడు, అద్భుతములు చేస్తున్నాడు, దయ్యాల నుంచి విడిపిస్తున్నాడు మనుషులందరినీ. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. See, God became 100% man. చూడండి, దేవుడే 100% పూర్తిగా మానవుగా మారిపోయాడు. ఆయన He is man, right?
యేసయ్య మనిషి ఇప్పుడు కదా, an ordinary person. సాధారణమైన ఒక వ్యక్తిగా మారిపోయాడు ఆయన. How come he is performing the supernatural? సాధారణమైన పూర్తిగా మనిషిగా మారిన యేసయ్య అద్భుతాలు ఎలా చేస్తున్నాడు ఇప్పుడు? How can he deliver the people? ఏ విధంగా ఆయన మనుషుల్ని విడుదల How can చేయగలుగుతున్నాడు? he cast out the demons which the people were possessed? ఆ యొక్క మనుషులు దయ్యముల చేత పీడింపబడుతున్న ఆ దయ్యములను ఏ విధంగా యేసయ్య విడుదల చేస్తున్నాడు? With what? With what? దేని ద్వారా? With what? దేని ద్వారా With కార్యాలు whom? చేస్తున్నాడు? With whom? ఎవరి ద్వారా చేస్తున్నాడు చెప్పండి? It's the Holy Spirit. పరిశుద్ధాత్ముని ద్వారా. Hallelujah. హల్లెలూయా. Jesus is normal if he is not anointed by the Holy Spirit. యేసయ్య ఒకవేళ పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడకపోతే గనక మామూలుగా ఒక మనిషిలాగానే, సాధారణమైన వ్యక్తిలాగానే ఉంటాడు ఆయన. Amen. ఆమేన్. Do you understand what I mean to say? నేనేం చెప్పాలనుకుంటున్నాను అసలు మీకు అర్థమవుతుందా? Without Holy Spirit, Jesus have not performed whatever he has done. యేసయ్య ఏదైతే అద్భుతమైన కార్యములు, ఆయన అసాధారణమైన కార్యములు చేశాడో పరిశుద్ధాత్ముడు లేకుండా చేయలేదు ఆయన. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. But one thing he done. కానీ ఒక్క విషయం ఆయన చేశాడు. When he said, Eli, Eli, lama sabachthani. ఎప్పుడైతే ఆయన సిలువలో ఏలి ఏలి లామా సబక్తాని అని పలకాడు కదా, అప్పుడు What does it mean? దాని అర్థం ఏంటిది? Why have you forsaken me? Oh God, why have you forsaken me? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. Who left Jesus? యేసయ్యను విడిచిపెట్టింది ఎవరు? The Spirit of God. దేవుని ఆత్మ ఆ సమయంలో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He prays to the Father who is in heaven. పరలోకంలో ఉన్న తండ్రికి అప్పుడు ప్రార్థిస్తున్నాడు ఆయన. Amen. Amen. And he says, who is the Father who is in me? మరి ఆయన చెప్తున్నాడు నాలో ఉన్న తండ్రి అని అంటున్నాడు యేసయ్య. At the same time he's speaking, Father in heaven, Father who is in me. యేసయ్య ప్రార్థించే సమయంలో రెండొకటేసారి చెప్తున్నాడు. పరలోకమందున్న తండ్రి అంటున్నాడు, నాలో ఉన్న తండ్రి అని ఒకటేసారి చెప్తున్నాడు. No two fathers. రెండు తండ్రులు కాదండి. Amen. ఆమేన్. Hallelujah. The Father in heaven is God. పరలోకంలో ఉన్న తండ్రి అంటే ఎవరంటే దేవుడు. Amen. ఆమేన్. The Father in Jesus is Holy Spirit. నాలో ఉన్న తండ్రి అని యేసయ్య చెప్తున్నాడంటే దాని అర్థం పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. So Holy Spirit is not the least one or powerless one or something lesser than Jesus. కాబట్టి పరిశుద్ధాత్ముడు అంటే తక్కువ దైవత్వంలో చిన్నవాడు, అంటే యేసయ్య కంటే కూడా తర్వాత వాడు, ఇంకా చిన్నవాడు, శక్తి లేని వాడని కాదు పరిశుద్ధాత్ముడు అంటే. Jesus calling Holy Spirit as his Father who is in him. యేసయ్య పరిశుద్ధాత్మని ఏమని పిలుస్తున్నారంటే నాలో ఉన్న తండ్రి అని చెప్పి పరిశుద్ధాత్మని పిలుస్తున్నారు. Amen. You need to understand who is Holy Spirit. మీరు గ్రహించాలి పరిశుద్ధాత్ముడు ఎవరు అని. Father God is there. తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్నాడు. But how he is experiencing the love of Father God? కానీ తండ్రి అయిన దేవుణ్ణి, ఆకాశము దాటిన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను ఇక్కడ భూమిపైన ఎలా అనుభవిస్తున్నాడు ఆయన? How he is receiving the visions? ఆ దర్శనములు ఎలా పొందుకుంటున్నారు ఆయన? How he is receiving the plans of God? దేవుని యొక్క ఆలోచనలు ఏమి చేయాలని చెప్పి ఆలోచనలు ఎలా పొందుకుంటున్నాడు? How he is receiving every day the manna from God? ప్రతిరోజు మన్నా దేవుడి నుంచి ఏ విధంగా పొందుకుంటున్నాడు యేసయ్య? How he is being filled every day with the power of God? ప్రతిరోజు కూడా దేవుని శక్తి చేత ఏ విధంగా యేసయ్య నింపబడుతున్నాడు? How he began to deliver the cities, people, nations? ఆ యొక్క పట్టణములను, దేశములను, ప్రజల్ని ఏ విధంగా యేసయ్య విడుదల చేయగలుగుతున్నాడు? How he began to heal the people? ఆ ప్రజలందరినీ ఏ విధంగా స్వస్థత చేయగలుగుతున్నాడు యేసయ్య? It is by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా చేస్తున్నాడు ఆయన అవన్నీ. Amen. Amen. The Holy Spirit makes everything of God real unto us. పరిశుద్ధాత్ముడు ఏమి చేస్తారంటే దేవుని యొక్క క్రియలన్నీ, దేవునికి సంబంధించినవన్నీ కూడా మనకు వాస్తవంగా చూసేటట్టు, అనుభవించేటట్టు చేసేవాడే పరిశుద్ధాత్ముడు. That's what I say. అదే నేను చెప్పాను. If anything you want to receive from God, ఒకవేళ మీరు దేవుడి నుంచి ఏదైనా మీరు పొందుకోవాలనుకుంటే, if it is not by the Spirit of God, ఒకవేళ అది దేవుని ఆత్మ సహాయము లేకుండా ఉంటే గనక it is a evil. అది దురాత్మ. It is a sin. దేవుని పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఏది పొందుకున్నా అది పాపము, దురాత్మ నుంచి వస్తుంది. Amen. ఆమేన్. The one who denies the Holy Spirit cannot be saved. ఆ యొక్క పరిశుద్ధాత్మని తృణీకరించే ఏ ఒక్క వ్యక్తి కూడా రక్షింపబడడు. The one who blasphemes the Holy Spirit cannot go to heaven. పరిశుద్ధాత్మను దూషించే ఏ ఒక్క వ్యక్తి కూడా పరలోకం వెళ్ళలేడు. Because the Father God who is in you as a spirit, amen, is the Holy Spirit. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మీలో నివాసం ఉంటున్న ఆ ఆత్మదేవుడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The Father is in you.
తండ్రి మీలో ఉన్నాడు ఇప్పుడు. Who is he? ఎవరు ఆయన? The Holy Spirit. పరిశుద్ధాత్ముడు. The Christ is in you. మీలో క్రీస్తు ఉన్నాడు. Who is he? ఎవరు ఆ క్రీస్తు? The Holy Spirit. పరిశుద్ధాత్ముడు The ఆయన. Spirit of God is in you. దేవుని యొక్క ఆత్మనే మీలో ఉన్నారు Who ఇప్పుడు. is he? ఎవరు ఆయన? Holy Spirit. పరిశుద్ధాత్ముడు. Amen. ఆమేన్. He is in you ఆయన మీలో ఉన్నారు. so that he can make you experience of God. ఆయన మీలో ఎందుకున్నారంటే దేవుడు ఎవరు ఆయన రుచి చూడడానికి, ఆయన శక్తి అనుభవించడానికి మీలో ఉన్నారు ఆయన. Amen. ఆమేన్. If you want to know God, మీరు దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటే it is through Holy Spirit. కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని తెలుసుకోగలరు. If you want to see God, దేవుని మీరు చూడాలనుకుంటే it is through Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారానే చూడగలరు. If you want to listen God, దేవుని స్వరం మీరు వినాలంటే it is through Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారానే చేయగలరు. If you want to receive healing, స్వస్థత మీరు it పొందుకోవాలనుకుంటే is through Holy Spirit. అది పరిశుద్ధాత్మ ద్వారానే If you సాధ్యమవుతుంది. want to deliver the people, మనుషులను మీరు విడుదల it is చేయాలనుకుంటే the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే అది. Amen. ఆమేన్. If you want to see the breakthrough, మీరు ఒక గొప్ప విడుదల అద్భుతం చూడాలనుకుంటే anything, it is by the Holy Ghost. అది ఏదైనా సరే కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. అది That is the importance of the Holy Ghost in our life. మన జీవితంలో పరిశుద్ధాత్మకున్న ప్రాముఖ్యం అంత గొప్పది. If you deny Holy Ghost, మీరు ఒకవేళ పరిశుద్ధాత్మనే మీరు పట్టించకపోతే, తృణీకరిస్తే, if you forget Holy Spirit, పరిశుద్ధాత్మనే మర్చిపోతే మీరు, I tell you, you are an ordinary person. నేను చెబుతున్నాను, పరిశుద్ధాత్మ లేకుండా మీరు పట్టించుకోకపోతే సాధారణమైన వ్యక్తి లాగానే మీరు ఉంటారు. You will suffer. మీరు కష్టపడతారు. You will not have any ways to come out. మీరు కష్టపడుతూ ఉంటారు. ఏ మార్గము బయటికి రావడానికి మీకు ఉండదప్పుడు. Is another comforter. ఆయనే వేరొక ఆదరణకర్త. What does it mean, another comforter? వేరొక ఆదరణకర్త అంటే అర్థం ఏంటిది? Do you know what is another comforter? వేరొక ఆదరణకర్త అంటే అర్థం తెలుసా? Comforter who is not of Jesus but as Jesus. వేరొక ఆదరణకర్త అంటే అర్థం ఏంటిదంటే, ఆదరణకర్త కానీ యేసయ్య కాదు, ఇంకొక ఆదరణకర్త అని అర్థం. యేసయ్య కాదు కానీ యేసయ్య లాగా ఉన్న ఇంకొక ఆదరణకర్త. యేసయ్య లాగా ఉన్న ఆదరణకర్త. ఆమేన్. What does it mean? దాని అర్థం ఏంటిది? Let me understand. ఇది అర్థం It's not two. ఇద్దరు కాదండి, The same అదే సేమ్ but not Jesus. కానీ యేసయ్య కాదు. Amen. Amen. Same as Jesus but not Jesus. యేసయ్య లాగానే కానీ యేసయ్య కాదు అని అర్థం. Same as Jesus యేసయ్య లాగానే ఉన్నాడు ఆయన, but the Spirit of God. కానీ దేవుని ఆత్మ. Amen. Amen. Will come you, will help you, will comfort you, will strengthen you. ఆ ఆదరణకర్తనే, యేసయ్య లాగా ఉన్న ఆ ఆదరణకర్తనే ఆయన వచ్చి మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని ఆదరించి మీకు శక్తినిస్తారు. Amen. అని యేసయ్య చెప్పారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Everyone say, అందరూ చెప్పండి. the same as God. దేవుని లాగా ఉన్న, The same as Jesus యేసయ్య లాగా ఉన్న but another. కానీ వేరొక ఆదరణకర్త. The same as God. దేవుని లాగానే ఉన్న, The same as Jesus యేసయ్య లాగానే ఉన్న but another కానీ వేరొక, who is with us, ఆయన్నే మనతో ఉన్నారు, who is in us, ఆయన్నే మనలో ఉన్నారు, who is our Father, ఆయన్నే మన తండ్రి, who is our Christ, మన క్రీస్తు ఆయన, who is the Lord, ఆయన్నే మన ప్రభువు, who is the Lord of harvest. ఆ యొక్క కోత యజమాని ఆయన. Amen. ఆమేన్. He is the Lord of our spirit, soul and body. ఆయన్నే మన యొక్క ఆత్మ ప్రాణం శరీరంకు ప్రభువు ఆయన. He dwells in your temple. ఆయన మీ యొక్క మందిరంలో నివాసం ఉన్న వ్యక్తి. Amen. Amen. He makes abode in you. ఆయన మీలో నివాసం ఉంటున్నాడు. The one who is nothing but the Holy Spirit. మీలో నివాసం ఉన్న వ్యక్తి ఎవరో కాదు, ఆయన్నే పరిశుద్ధాత్ముడు. If you want to listen to Jesus, మీరు యేసయ్య మాట స్వరం వినాలనుకుంటే, if you want to see Jesus, యేసయ్యను మీరు ఒకవేళ చూడాలనుకుంటే Holy Spirit will help you. పరిశుద్ధాత్ముడు మీకు సాయం చేస్తాడు. If you want to see God, మీరు దేవుని చూడాలనుకుంటే, if you want to receive anything from God, మీరు దేవుని నుంచి ఏదైనా పొందుకోవాలనుకుంటే Holy Spirit will help you. పరిశుద్ధాత్ముడు మీకు సాయం If you want to చేస్తాడు. understand anything, మీరు ఏదైనా అర్థం చేసుకోవాలనుకుంటే Holy Spirit will help you. పరిశుద్ధాత్ముడు మీకు సాయం చేస్తాడు. Come on, everyone, pray in tongues for అందరూ 5 minutes. 5 అందరూ minutes. కూడా 5 నిమిషాలకు వరకు అన్ని The భాషలు message will continue for few minutes more. ఇంకా కొన్ని నిమిషాలు వర్తమానం కొనసాగుతుంది. అప్పటి వరకు 5 నిమిషాలు ప్రార్థించండి. అందరూ అన్ని భాషలో ప్రార్థించండి. షాతా పాలో ఫ్రెకిట్ మాలో ఫ్రకోస్టో ఫినెగరియా తలమ లేక బహానం డోరో క్లోసో ఫ్రెకే డియామాంటోలో Pray గట్టిగా. లేకెరేకే మాంటలమ శుద్ధుడా గనుడా
నరాక్షకుడా నకాపరి నీవే నా దేవుడా వెల్హదూషి హతాల్ మనాయథో రహస్పరా Zagadina malchadam niashul hadavaraya rohukua. Hallelujah. 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 Pray in tongue. భాషలో మాట్లాడండి. భాషలో మాట్లాడలేని వారు మీరు అడగొచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది భాషలో మాట్లాడడం. ఎందుకంత ఇంపార్టెంట్ అంటే నువ్వు భాషలతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు కాబట్టి. ఎల్ఫ్రాతు ఉస్కి డబల్ పారుసన మహా బెల్హాత బనాయతు ఉస్కి మెన్ మాల్ బ్రూసి తబాయా గాయందులు షిమాసల్ బరతి నమల్ బరువా అవంగ షునాల్ బరతి ఫినియాల్ బ్రీ అఖుష్ మాల్ బరతి ఫినియాల్ బరోషల బరబా الفراتي كبن بورا وايدوني من كيتي بن كالبروش بالبرا كان دبل بروش من بالبراتي بن خطبروشا اسكين مالغدونيا شالبراسي دبل هروا وين شلمينا سيدبا ارخادول خداي دوربا من يشل حدمنيا تبرسي كدلربا هاللويا هاللويا Hallelujah. Let the power of Christ touch every eyes in Jesus' name. యేసు నామములో క్రీస్తు శక్తి ప్రతి Pray. This is the time. One more. Few minutes. కొద్ది నిమిషాల Every darkness be broken. Light shall shine in Jesus' name. Ura hasgida baroshala me hasgida arakaskidi benial vrasu asi manusha askina mora asana mora lina mishu azida ba. Dark scales fall in Jesus' name. The mystery of God shall be unveiled unto these people by the power of the Holy Ghost in Jesus' name. Skandala barabaraba. Everyone pray like this. Lord, unveil the mystery of Godhead. అందరూ కూడా ఈ విధంగా ప్రార్థించండి. తండ్రి దైవత్వం యొక్క మర్మమునకు బయలుపరచండి అయ్యా. Unveil the truth about the Godhead. దైవత్వం యొక్క సత్యము నాకు బయలుపరచండి. Through your Spirit of God. నీ యొక్క ఆత్మ ద్వారా. Through the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. Let me understand the truth in the mystery of Godhead. దేవుని యొక్క దైవత్వములో ఉన్న మర్మమును నేను అర్థం చేసుకున్న గ్రహింపు నాకు వచ్చును గాక. Thank you Jesus. వందనాలు యేసు. Thank you Jesus. వందనాలు యేసు. Thank you Holy Spirit. వందనాలు పరిశుద్ధ. For opening their heart. వారి యొక్క హృదయములు తెరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. Thank you for the water that is flowing through their heart into their minds and souls and delivering them, Lord. తండ్రి వారి యొక్క హృదయంలో నుంచి ఆ యొక్క నీరు పారుతూ ప్రభు వారి మనస్సులోకి వెళ్ళి విడుదల చేస్తున్నందుకు వందనాలయ్యా. Cleansing every heart, cleansing every mind, cleansing every soul. ప్రతి ఒక్క ఆ యొక్క హృదయమును ఆ యొక్క మనస్సును ప్రతి ప్రాణమును ఇప్పుడు పవిత్రపరుస్తున్నందుకు The Lord is delivering many people. దేవుడు అనేకమైన వ్యక్తులను విడుదల చేస్తూ విడిపిస్తూ ఉన్నారు. Right now the Holy Spirit is working upon your life. పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క వెలుగు ఆ జీవం మీ యొక్క ప్రతి ఒక్కరి మీద పనిచేస్తూ ఉన్నది. Your eyes, your mind, your thoughts, your imagination, everything being cleansed in Jesus' name. యేసు నామములో మీ యొక్క తలంపులు, మీ యొక్క ఊహలు, మీ యొక్క ఆ యొక్క మీ యొక్క కనులు కానీ అన్ని కూడా సమస్త ఆలోచన అన్ని కూడా పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రపరచబడుతున్నాయి. వందనాలు పరిశుద్ధాత్ముడా. In Jesus' name we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. The Holy Spirit is with us. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నారు. Everyone say Holy Spirit is with me. అందరూ చెప్పండి పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నాడు. Christ in me is the Holy Spirit. నాలో ఉన్న క్రీస్తే పరిశుద్ధాత్ముడు. The Holy Spirit is in me. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు. He is my helper, he is my comforter. ఆయనే నా యొక్క సహాయకుడు, నా ఆదరణకర్త. Amen. ఆమేన్. In Acts 11th chapter 16th verse. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే. Read. చదవండి అందరూ. 1 2 3 11 16. అపోస్తులు కార్యములు 11 16. Yeah.
Amen. Do you know the Peter is remembering something? మీకు తెలుసా ఇక్కడ పేతురు ఒక విషయంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. The Lord said, the Lord, who is the Lord? Jesus Christ. ప్రభువు చెప్పాడు. ప్రభువు చెప్పిన మాట అంటే ఏం చెబుతున్నాడు? పేతురు యేసయ్య గురించి చెప్తున్నాడు. Amen. He Amen. told. ఆయన చెప్పాడు, యేసయ్య చెప్పాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. That the Holy Spirit will come. పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పారు ఆయన. Amen. ఆమేన్. And there is a scripture. మరి ఒక లేఖనం ఉన్నది. And John even told. మరియు యోహాను కూడా చెప్పాడు ఆ విషయం. బాప్తిసం ఇచ్చే I'm giving you a baptism of the water. ఆ బాప్తిసం ఇచ్చే యోహాను ఏం చెప్పాడంటే, నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, But the one who comes, కానీ రాబోవు వాడు, amen, ఆమేన్, he shall give you a baptism of Holy Spirit. నా తర్వాత వచ్చే ఆ వ్యక్తి ఆయన నీళ్లతోనే కాదు పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇచ్చేవాడు ఆయన. So why he is remembering now? కాబట్టి పేతురు ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన? Because he went to Cornelius' home. ఎందుకంటే ఈ యొక్క పేతురు ఈ మాట చెప్పిన సమయంలో ఎక్కడున్నాడంటే కొర్నేలు అనే ఒక ఇంటిలో, ఒక వ్యక్తి ఇంటిలో ఉన్నాడు. Amen. When he was began to preach the gospel. ఆ కొర్నేలు యొక్క ఇంటిలో ఎప్పుడైతే పేతురు సువార్త చెప్పడం ప్రారంభించాడో, He's a Gentile, he's not a Jew. ఆ యొక్క కొర్నేలి అనే వ్యక్తి ఆ యూదుడు కాదండి, ఆయన ఒక అన్యుడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. He was listening the gospel. ఆ యొక్క సువార్త వింటున్నాడు కొర్నేలి అనే వ్యక్తి. He heard about Jesus. యేసయ్య గురించి విన్నాడు. అప్పుడు Immediately. వెంటనే What happened? ఏం జరిగింది అక్కడ? Do you know what happened to Cornelius? అక్కడ కొర్నేలి సువార్త విన్న సమయంలో ఏం జరిగింది తెలుసా? కొర్నేలికి He was filled with the Holy Spirit and he began to speak in tongues. పరిశుద్ధాత్మ ద్వారా కొర్నేలి నింపబడి అన్య భాషలు మాట్లాడడం మొదలు పెట్టాడు అప్పుడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Everyone say he began to fill with the Holy Ghost. అందరూ కూడా చెప్పండి, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాడు కొర్నేలి. So let me ask you. కాబట్టి మిమ్మల్ని అడగనివ్వండి, ఇప్పుడు Did he took water baptism? ఆ సమయంలో కొర్నేలి అనే వ్యక్తి నీటి బాప్తిసం పొందాడు అప్పుడు? No. అప్పటికి ఇంకా పొందుకోలే. Without the baptism he received the Holy Spirit. ఆ ఇంకా నీటి బాప్తిసం పొందక ముందే అప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కొర్నేలి. So don't ever say that after baptism of water the Holy Spirit will come. కాబట్టి ఇప్పుడు కూడా బాప్తిసం, నీటి బాప్తిసము తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పకూడదు. Amen. ఆమేన్. When you receive Jesus, మీరు ఎప్పుడైతే యేసయ్యను పొందుకుంటారో it begins with the Holy Spirit. ఆ పొందుకునే క్రియ ఎలా మొదలవుతుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారానే మొదలవుతుంది. Amen. Amen. Immediately the Holy Spirit will surround any person. వెంటనే యేసయ్యను అంగీకరించిన వెంటనే పరిశుద్ధాత్మని ఆ యొక్క వ్యక్తి చుట్టేస్తారు. Water baptism అమ్ముకుంటారు. is a kind of obedience. ఆ యొక్క నీటి బాప్తిసము ఏంటిదంటే దేవుని మాటకు లోబడటము. Amen. ఆమేన్. But the most important baptism is the being filled, being imparted, being gifted by the Holy Spirit. కానీ అతి ప్రాముఖ్యమైన బాప్తిసం ఏంటిదంటే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము, పరిశుద్ధాత్మ చేత నింపబడటము. Many will dip in the water, అనేక మంది కూడా నీళ్ళలో ముంచబడతారు, but they are not really saved. కానీ వారు నిజంగా రక్షింపబడలేరు చాలా మంది. But the one who is received the Holy Ghost are really saved. కానీ ఏ వ్యక్తులైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో ఆ వ్యక్తులు నిజంగా రక్షింపబడతారు. How can so are you saved? కాబట్టి మీరు రక్షింపబడ్డారా? How? ఎలా? What is the proof? దానికి రుజువు ఏంటిది? What is the evidence? మీరు రక్షింపబడ్డారనే దానికి సాక్ష్యము, రుజువు ఏంటిది? His water or his Holy Spirit? నీళ్ళ సాక్ష్యము లేదంటే పరిశుద్ధాత్ముడా? Tell me. చెప్పండి. Amen. ఆమేన్. Tell me. చెప్పండి. Water baptism is something that is a proof for is death, burial and resurrection. ఆ యొక్క నీటి బాప్తిసము దేనికి సాదృశ్యము, రుజువు అంటే యేసుక్రీస్తు యొక్క మరణము, పాతిపెట్టబడుట మరియు పునరుత్థానమునకు రుజువుగా సాదృశ్యము బాప్తిస్మం. We believe and we take water baptism because he died and buried and rose. మనము నమ్మి బాప్తిసం ఎందుకు తీసుకుంటామంటే ఆయన మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచాడు కాబట్టి. So in the same way we are dying, being buried and being raised as new person. కాబట్టి అదే రీతిగా మనము కూడా మరణించి పాతిపెట్టబడి తిరిగి నూతనమైన వ్యక్తిగా బాప్తిసం నుంచి బయటికి లేస్తున్నాం. But how come you become a new person without the Holy Spirit? కానీ మీరు పరిశుద్ధాత్ముడు లేకుండా క్రొత్త వ్యక్తి ఎలా అవుతారు? Jesus died యేసయ్య మరణించాడు, and buried. ఆయన పాతిపెట్టబడ్డాడు. There is no Spirit of God, right?
అప్పుడు దేవుని ఆత్మ లేడు కదా యేసయ్య శరీరంలో. ఏలి ఏలి లామా సబక్తాని. ఏలి ఏలి లామా సబక్తాని అంటే నా దేవా ఎందుకు నన్ను చేయి విడిచావు అన్నాడు యేసయ్య అప్పుడు. Amen. What does it mean? దాని అర్థం ఏంటిది? Holy Spirit left him. ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు యేసయ్యను విడిచాడని He అర్థం. began to go to hell. ఆ తర్వాత ఆయన పాతాళంలోకి వెళ్ళడం మొదలు పెట్టాడు. And he destroyed the Satan with the authority of men, not with the help of Holy Ghost. ఆ యొక్క మరణము తర్వాత యేసయ్య పాతాళంలోకి వెళ్ళి సాతాను యొక్క సమూహం అంతటిని కూడా తన యొక్క మానవ అధికారము చేతనే, పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత కాదు, మనిషికి ఇవ్వబడిన అధికారము చేతనే అపవాదిని అంతటిని సమూహంను నాశనం చేశాడు ఆయన. Do you see? Lucifer even worse than the humans. చూడండి, మీరు లూసిఫర్ని చూస్తే మనిషి కంటే కూడా చాలా కింద ఉన్న వ్యక్తి. But a human, when receives the Holy Spirit, is a God. కానీ ఒక మనుషుడు పరిశుద్ధాత్మని పొందుకుంటే దేవునిలాగా మారిన వ్యక్తి. He destroyed the devil. ఆ చోట యేసయ్య సాతాను నశింపజేశాడు. But on the Sunday, కానీ ఆ యొక్క ఆదివారం రోజున ఏం జరిగింది? God sent His Spirit upon that burial ground. దేవుడు ఆ యొక్క సమాధిలోకి తన ఆత్మను పంపించారు. అప్పుడు That brought life to the dead body. ఆ యొక్క ఆత్మ మృతతుల్యం చనిపోయిన ఆ శరీరంకు జీవం ఇచ్చింది మరలా. The Spirit of Jesus entered into the body of Jesus. యేసయ్య యొక్క ఆత్మ ఆయన శరీరంలోకి ప్రవేశించింది అప్పుడు. Amen. ఆమేన్. He rose back because of the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తిని బట్టి, ఆ శక్తి ద్వారానే యేసయ్య మృతులలో నుండి తిరిగి లేచాడు. Amen. He subdued the dead. He is not going to die anymore. ఆయన ఆ సమయంలో మరణమును వంచేశాడు. మరలా ఆయన మరణించడు. తర్వాత He never dies more. మరలా యేసయ్య ఇంకొక మారు మరణించడండి. Why? ఎందుకు? Why? ఎందుకు? Because ఎందుకంటే He destroyed the power of death. ఆయన ఆ మరణం యొక్క శక్తిని నశింపజేశాడు. ఆయన He saw the life with the power of the Holy Ghost. ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవము చూశాడు. అప్పుడు Now, ఇప్పుడు in the same way, when you receive the Holy Spirit, అదే రీతిగా మీరు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, do you know what happened to you? మీకు తెలుసా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీకు ఏం జరిగిందో? Do you know? మీకు తెలుసా? It is not a demon. It's not a evil. It is not something. పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే దురాత్మను పొందుకోవడము, దుష్టత్వమును, అది చెడుని పొందుకోవడం కాదు. అది Holy Spirit will never ask sacrifices. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా మిమ్మల్ని బలులో అడగడు. Amen. ఆమేన్. Hallelujah. God దేవుడు in you మీలో, is the Holy Ghost. మీలో ఉన్న దేవుడే పరిశుద్ధాత్ముడు. Amen. Amen. Making you like God. మిమ్మల్ని దేవుని రూపంలో మారుస్తున్నాడు ఆయన. Amen. Giving the will, emotions, everything of God. దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క భావోద్రేకములు అన్నిటిని కూడా మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మీకు ఇస్తూ ఉన్నారు. Say, everyone say. అందరూ కూడా చెప్పండి. The Holy Spirit పరిశుద్ధాత్ముడు is the divine life in me. నాలో దైవికమైన జీవమే పరిశుద్ధాత్ముడు. Holy Spirit పరిశుద్ధాత్ముడు is divine God in me. నాలో దైవత్వము, దేవుడుగా ఉన్న ఆయన్నే పరిశుద్ధాత్ముడు. Amen. Holy Spirit పరిశుద్ధాత్ముడు is the divine power in me. నాలో ఉన్న దైవికమైన శక్తి ఆయన. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Holy Spirit dwells in you so that He makes everything real to you of God. పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నాడు. ఎందుకొరకు అంటే దేవుని యొక్క సమస్తమును మీకు నిజముగా చూపించడానికి, మీరు పొందుకున్నవి దేవునికి సంబంధించినవన్నీ మీకు వాస్తవంగా అనుభవింప చేయడానికే మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. I know God. నాకు దేవుడు తెలుసు. How? ఎలా తెలుసు? How? ఎలా? Because of His presence. ఆయన సన్నిధిని బట్టే నాకు దేవుడు తెలుసు. How come I experience His presence now here? మరి ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిని నేను ఎలా అనుభవించగలుగుతున్నాను? Because of the Holy Ghost in me. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా అనుభవిస్తున్నాను. I sense the power. నేను ఆ యొక్క శక్తిని అనుభవిస్తున్నాను. I feel the presence. నేను దేవుని సన్నిధిని అనుభూతి చెందుతున్నాను. I listen His voice. నేను ఆయన స్వరము వింటాను. I see the visions. నేను దర్శనములు చూస్తాను. I know His will. నేను ఆయన చిత్తము I can తెలుసుకుంటాను. understand the scriptures. ఈ లేఖనములు నేను అర్థం I can చేసుకోగలను. declare boldly. నేను ధైర్యంగా దాన్ని ప్రకటించగలను. I can declare the authority over the demons. ఆ యొక్క దురాత్మల పైన దేవుని అధికారం నేను It ప్రకటించగలను. is all because of the Holy Spirit. ఇవన్నీ కూడా ఎలా సాధ్యమవుతున్నాయంటే పరిశుద్ధాత్మ ద్వారానే I చేయగలుగుతాను. know God really because the Holy Spirit is in me. నేను దేవుణ్ణి నిజంగా తెలుసుకొని ఉన్నాను. ఏ విధంగా అంటే నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు If కాబట్టి. there is no Holy Ghost in me, I cannot know God, I cannot experience God, I cannot see His
power. నాలో ఒకవేళ పరిశుద్ధాత్ముడు లేకపోతే గనక నేను దేవుని చూడలేను, దేవుని అనుభవించలేను, ఆయన శక్తిని ఆయన సన్నిధిని నేను చూడలేను. ఆయన The faith that is imparted is because of the Holy Ghost. నాలో ఆ యొక్క విశ్వాసం ఏ విధంగా వచ్చిందంటే పరిశుద్ధాత్మ ద్వారానే. The boldness which is coming to you is because of the Holy Ghost. మీకు ఆ ధైర్యం ఏ విధంగా వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారానే. The visions, the dreams, the voice, the healing, the power, every miracle is because of the Holy Ghost. మీరు పొందుకుంటున్న దర్శనములు కావచ్చు, కలలు కావచ్చు, దేవుని స్వరము మీరు వింటున్నారు కదా అది కావచ్చు, స్వస్థతలు కావచ్చు, అద్భుతములు కావచ్చు, అవన్నీ ఏ విధంగా పొందుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ ద్వారానే. The peace that you have in your spirit is because of the Holy Ghost. మీలో ఉన్న ఆ యొక్క నెమ్మది, శాంతి ఏ విధంగా మీరు పొందుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ ద్వారానే. Now you say, ఇప్పుడు మీరు చెప్పండి, did you receive the Holy Spirit? పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా? Did you enjoy His presence? ఆయన సన్నిధిని మీరు అనుభవిస్తున్నారా? ఆనందిస్తున్నారా? ఆనందిస్తున్నారా? Amen. ఆమేన్. Tell me, do you have confidence about your salvation? మీ యొక్క రక్షణ గురించి మీకు నిశ్చయత, ధైర్యం ఉన్నదా? Amen. The baptism of the Holy Spirit is very important rather than the baptism of the water. ఆ యొక్క నీటి బాప్తిస్మము కంటే కూడా చాలా ప్రాముఖ్యమైనది ఏంటిదంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. I'm not denying the water baptism. ఆ యొక్క నీటి బాప్తిసం నేను కాదనట్లేదు, తృణీకరించట్లేదు. We give, మేము ఇస్తాము బాప్తిసము, but not forcing, బలవంతంగా కాదు, not bribing. ఏదో డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి అలా కాదు. Amen. ఆమేన్. And not in emergency. త్వరగా కాదా కూడా త్వరపెట్టి కూడా ఇవ్వము. Amen. Amen. If Holy Spirit convicts them, పరిశుద్ధాత్ముడు వారిని ఒప్పిస్తే, if Holy Spirit talks to them, పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడితే, if they comes with the conviction, we will give. వారు ఆ యొక్క ఒప్పుకోలుతో మాకు బాప్తిసం ఇవ్వండి అని వారు వస్తే వారికి ఇస్తాం, Or else we'll give time. లేదంటే వారికి సమయం ఇస్తాం. మేము We'll never force. వారిని బలవంత పెట్టాం. Take today, take, you will go to hell. తీసుకో ఈరోజే తీసుకోలేక నరకం పోతాను అని. No. లేదు. Listen to Jesus first. మొదట యేసయ్య మాట వినును. He is with you. ఆయన మీతో ఉన్నాడు. Pray now. ఇప్పుడు ప్రార్థించు. If you are believing, receive Him. ఇప్పుడు నువ్వు నమ్మితే ఆయనను పొందుకో. If you see and if you believe Him, you can have baptism. నువ్వు చూసి నువ్వు ఆయన నమ్మితే గనక బాప్తిసం పొందుకోవచ్చు నువ్వు ఇప్పుడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. We cannot bring everyone and dip in the water. Come to heaven, come to heaven, come to heaven, come to heaven. మనం ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి పరలోకం రండి అని అందరు వచ్చి నీళ్ళలో ముంచకూడదు. We saw many people went back. అనేక మంది తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం చూసాను చాలా మంది. Amen. Amen. By forcing. బలవంతంగా తీసుకురావడం వల్ల. No. We don't want anyone like that. ఆ విధంగా ఎవ్వరు వద్దండి. Amen. We want the Holy Spirit to talk to them. పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడేది మనకు కావాలి. Let them take their own time. వారి సమయం తీసుకొనివ్వండి. Amen. ఆమేన్. Let Holy Spirit talk to them. పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడనివ్వండి. You know how can we influence the people? మీకు తెలుసా మనుషులందరినీ మనం ఎలా ప్రభావితం చేయగలము? Today as we are beginning the prayer, we prayed for your family members. We prayed for your neighbors. We prayed for our church members, of your friends. ఈ రోజు మనం ప్రార్థన చేసాం కదా, ప్రార్థనలో మనము మన కుటుంబంలో కొరకు, మన స్నేహితుల కొరకు, మన బంధువుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, అందరి కొరకు ప్రార్థించాము. Right? We prayed in tongues for 10 minutes, right? When I came on the stage. నేను స్టేజ్ మీదకి మొదట ఎక్కినప్పుడు అన్య భాషలు అందరి కొరకు అదే కదా ప్రార్థించాం. We prayed or not? ప్రార్థించామా లేదా అందరి కొరకు? Do you know that's how we influence them? మీకు తెలుసా ఈ విధంగానే వారిని ప్రభావితం చేసేది. When we pray in the name of Jesus, మనం ఎప్పుడైతే యేసు నామములో ప్రార్థిస్తామో Holy Spirit is at work. పరిశుద్ధాత్ముడు పనిలో ఉన్నాడని అర్థం. Wherever they may be, వారు ఎక్కడ ఉండని the Holy Spirit will talk to them. పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడతాడు. అప్పుడు The Holy Spirit will change their mentality. పరిశుద్ధాత్ముడు వారి మనస్సును మారుస్తాడు. The Holy Spirit will pierce into their heart. పరిశుద్ధాత్ముడు వారి యొక్క హృదయమును దూసుకుని వెళ్తాడు లోపల. This is how we impact the world. ఈ విధంగానే మనం లోకం అంతటిని ప్రభావితం చేసేది. Here we are, ఇక్కడ మనం ఉన్నాము, but we can impact in our homes. ఇక్కడనే ఉన్నాం కానీ మన ఇంట్లో మనం ప్రభావం చూపించగలం. Here we are, ఇక్కడ మనం ఉన్నాం, we can touch who is in other nation. వేరే దేశంలో ఉన్న వ్యక్తిని మనం తాకగలము. How? ఏ విధంగా? How? ఏ విధంగా? How? ఏ విధంగా? With Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. With Holy Spirit. పరిశుద్ధాత్మ. Whenever we pray in the name of Jesus, the Holy Spirit is on work. మనం ఎప్పుడైతే యేసు నామములో ప్రార్థిస్తామో పరిశుద్ధాత్ముడు పనిలో ఉంటాడు అప్పుడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. There will be no garbhophacy. మరలా గర్వాపసి ఉండదు అప్పుడు. Do you understand what I say? మీకు తెలుసా నేనేం చెప్తున్నా అర్థమవుతుందా మీకు? Amen. You know why the people go back? Because they never saw
the real God. మీకు తెలుసా దేవునిలోకి వచ్చిన యేసయ్యలోకి వచ్చిన వారు కూడా తిరిగి వెనక్కి ఎందుకు వెళతారో తెలుసా? వారు నిజంగా దేవుని చూడలేదు కాబట్టి వెనక్కి Let వెళ్తారు. them have the proof of God. దేవుడు ఉన్నాడనే రుజువు వారికి వచ్చునుగా రావాలి వారికి. Let them receive the evidence of God. దేవుడు ఉన్నాడనే ఆ యొక్క సాక్ష్యము వారికి రానివ్వండి. Who is the evidence? ఎవరు మళ్ళీ ఆయనకు Who సాక్ష్యం? is the proof of God? దేవుడు ఉన్నాడనే రుజువు ఎవరు? Now the same question repeats. ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న మీకు Amen. చెప్తున్నాను. Who is the evidence? Who is the proof of God? దేవునికి Upon రుజువు, earth. ఈ యొక్క భూమి పైన దేవునికి ఉన్న రుజువు ఎవరు? Tell me boldly now. ధైర్యంగా I చెప్పండి explained ఇప్పుడు. 1 hour to explain this thing. ఈ యొక్క విషయం చెప్పడానికి గంట సేపు వివరించాను. Amen. Tell me who is the evidence? Who is the proof of God? చెప్పండి, దేవుడు ఉన్నాడనే రుజువు, దేవునికి రుజువు భూమి పైన ఎవరు? It's the Holy Spirit. పరిశుద్ధాత్ముడి దేవుని యొక్క రుజువు. If you want to give an impact upon anyone's life, మీరు ఏ ఒక్కరి జీవితంలోనే సరే, ఎవరి జీవితంలో మీరు ఒక ప్రభావం మీరు చూపించాలి అని a అనుకుంటే గనక, long-lasting impact. ఒక నిత్యం అంటే చాలా కాలం ఉండే ఒక ప్రభావం మీరు చూపించాలనుకుంటున్నారు. Not like bringing someone and dipping and go back, dipping, go back, dipping, go back. No. ఏదో ఎవరినో ఒకరిని కొంతమంది తీసుకొచ్చి ముంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి, ముంచి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి అలా కాదు. Once caught, forever caught. ఒక్కసారి పట్టబడితే ఎప్పటికీ పట్టబడతారు. Long-lasting impact. చాలా కాలం ఉండే ఆ యొక్క ప్రభావము చూపించాలి. It comes through the presence of the Holy Spirit. అది ఏ విధంగా వస్తుందంటే పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ద్వారానే అది సాధ్యమవుతుంది. It is through the power of the Holy Ghost. అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరుగుతుంది. Holy Spirit is the one who makes real unto every person about God. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుని యొక్క ఆ యొక్క వాస్తవత్వమును, ఆయన ఉన్నాడనే రుజువును చూపించేది, కనపరచేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. That is the reason the kingdom of God is not in words. అందుకొరకే దేవుని రాజ్యము మాటలలో లేదు. It is in the power of God. దేవుని శక్తిలో ఉన్నది ఆయన It is రాజ్యం. in the power of God. దేవుని శక్తిలో ఉన్నది ఆయన We రాజ్యం. cannot build His kingdom, His church through our mere words or normal human wisdom. మనము దేవుని యొక్క రాజ్యమును మనిషి యొక్క సాధారణమైన మాటల ద్వారా, మనిషి జ్ఞానం ద్వారా కట్టలేము. No. లేదు. We can only build His kingdom through the power of the Holy Ghost. మనము దేవుని రాజ్యమును ఏ విధంగా కట్టగలమంటే కేవలం పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ఆయన రాజ్యం So కట్టగలం. I ask you today, కాబట్టి ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, do you build the kingdom of God? మీరు దేవుని రాజ్యంను కడుతున్నారా? How you are building? ఏ విధంగా కడుతున్నారు? Every one of you has a responsibility. మీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి బాధ్యత ఉన్నది. You have a responsibility to build His kingdom. దేవుని రాజ్యమును, ఆయన రాజ్యమును కట్టే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. Do you take that responsibility from God? దేవుని నుంచి మరి ఆ బాధ్యత మీరు తీసుకుంటున్నారా? What you are doing? ఏం చేస్తున్నారు మీరు? How you are impacting the lives of men? మనుషుల యొక్క జీవితమును మీరు ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతున్నారు? Don't tell cockable stories. కాకమ్మ కథలు చెప్పవద్దు అని అర్థం. Amen. ఆమేన్. Show Christ. క్రీస్తును చూపించండి. Show His presence, His power. ఆయన శక్తిని, ఆయన సన్నిధిని మీరు చూపించండి. How can you show? How can you impact? ఏ విధంగా మీరు ఆయన శక్తిని, సన్నిధిని చూపించగలరు, మనుషుల్ని ప్రభావితం చేయగలరు? See, before I come this place, చూడండి, నేను ఈ యొక్క స్థలంకి నేను వచ్చే కంటే ముందు I pray a lot in tongues in the home. నేను ఇంట్లో ఉన్నప్పుడు చాలా సేపు అన్య భాషలో ప్రార్థిస్తాను. You know why? మీకు తెలుసా ఎందుకు? I cannot change anyone's life. నేను ఏ ఒక్క మనిషి జీవితాన్ని నేను మార్చలేను. I cannot deceive the people with Manushul- my cockable stories. నా యొక్క ఏదో కాకమ్మ కథల ద్వారా మనుషులు నేను మోసం చేయలేను. I cannot trick you. నేను మిమ్మల్ని ఏదో ట్రిక్ చేయలేను, మభ్యపెట్టలేను. No, I have to show God లేదు, నేను దేవుని చూపించాలి. who is real, నిజమైన దేవుని చూపించాలి. who is the God ఆయన దేవుడు అయినాడు, of ఆయన the heaven and చూపించాలి. the earth. ఆ యొక్క ఆ పరలోకానికి భూమికి దేవుడైన ఆయనను చూపించాలి. I don't know how is your mind. మీ యొక్క మనసు ఏ విధంగా ఉన్నదో నాకు తెలియదు. What is your situation? మీ పరిస్థితి ఏంటిదో నాకు తెలియదు. I don't know anything. నాకు ఏం తెలియదు. If I talk, I don't know whether you will be delivered or whether you will see the rest of God in your life. I do not know. నేను మాట్లాడితే గనుక మీరు విడుదల పొందుతారా, లేదంటే దేవుని యొక్క విశ్రాంతి మీ జీవితంలో చూస్తారా లేదా నాకు తెలియదు. But when I come కానీ నేను ఎప్పుడైతే వస్తానో, in praying in tongues, అన్య భాషలో ప్రార్థించు వస్తానో, I know. నాకు తెలుసు. I know it is not I. నాకు తెలుసు అది నేను కాదు అని. It is the Holy Ghost that will talk to you.
మీతో మాట్లాడేది నేను కాదు, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడతారని నాకు తెలుసు. It's not a human wisdom. మనిషి జ్ఞానం కాదది, It is the divine wisdom of God. దేవుని యొక్క జ్ఞానము, దైవికమైన జ్ఞానం మీతో That మాట్లాడుతుంది. straightly pierce your heart. అది నేరుగా మీ యొక్క హృదయంలో దూసుకొని పోతుంది. Open your eyes మీ యొక్క కళ్ళు తెరుస్తుంది. to see which you have not known earlier. మీకు ఇంత ముందుకు చూడని, వినని, తెలియని ఆ యొక్క విషయంలో చూడడానికి మీ కళ్ళు తెరుస్తుంది ఆయన మాట. Before you preach gospel, మీరు స్వార్థ ప్రకటించకంటే ముందు, before you go to someone, your friend, మీ యొక్క స్నేహితుని వద్దకైనా వెళ్ళే కంటే ముందు, you need to pray in tongues a lot. మీరు దానికి వెళ్ళే కంటే ముందు ఎక్కువ సేపు అన్య భాషలో ప్రార్థించాల్సిన అవసరం ఉంది. Or else you cannot impact anyone's of life. లేదంటే మీరు ఏ ఒక్కరి జీవితంలో కూడా మీరు ప్రభావితం చేయలేరు. Last one. ఆఖరి అయిన విషయం, Peter was hungry. పేతురు చాలా ఆకలిగొని ఉన్నాడు. But in the mid-noon he was praying for souls of Jews, not for the Gentiles. కానీ ఆ మధ్యాహ్న సమయంలో, ఆకలిగొన్న ఆ సమయంలో పేతురు ప్రార్థిస్తూ ఉన్నారు. ఎవరి కోసం అంటే యూదుల కోసమే చేస్తున్నాడు, అన్యజనుల కోసం చేయట్లేదు అప్పుడు. But suddenly he fell into trance. కానీ అకస్మాత్తుగా ఒక దర్శనములో తను పేతురు పడ్డాడు. అప్పుడు He was seeing a platter full of animals. ఆ దర్శనములో పేతురు ఏం చూస్తున్నాడంటే, ఒక దుప్పట్లాగా దిగబడినట్టుండి దానిలో సమస్త భూజంతువులు అన్ని, సృష్టి అంతా, పురుగులు, పక్షులు, అన్ని జంతువులు అన్నీ ఉన్నాయి దాంట్లో. Amen. ఆమేన్. And God tells him to eat. అప్పుడు దేవుడు పేతురుతో ఏం చెప్తున్నాడంటే, నీ ముందున్న వాటన్నిటిని చంపుకొని తిను అంటున్నాడు. He says, these are unclean things, I cannot touch them, I cannot eat them, I have never ate them. అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, మేము యూదులం కదా, మేము ఈ యొక్క అపవిత్రమైన మేము తినము మేము అని అంటున్నాడు. See, చూడండి, because of he is Jew, he don't want to touch Gentile. పేతురు ఒక యూదుడు కాబట్టి అన్యజనుని ఏమాత్రం తాకద్దు అనే మనసుతో ఉన్నాడు పేతురు. That is the reason he's saying, I అందుకొరకే cannot touch unclean, I cannot eat unclean. అందుకొరకే ఆ దర్శనంలో చూసిన పేతురు ఏం చెప్తున్నాడంటే, అపవిత్రమైన వాటిని మేము ఎప్పుడు ముట్టొద్దు, రుచి చూడొద్దు అని చెప్తున్నాడు. But the Holy Spirit says to him, కానీ పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు పేతురుతో, do not say which God has sanctified as it is unclean. పరిశుద్ధాత్ముడు ఆ సమయంలో పేతురుతో ఏం చెబుతున్నాడంటే, దేవుడు పరిచిన వాటిని నువ్వు అపవిత్రమైన దానిగా ఎంచొద్దు అని చెబుతున్నాడు. Then అప్పుడు down 3 people came. అదే సమయంలో పేతురు ఆ దర్శనం చూస్తూ ప్రార్థనల సమయంలోనే కింద, ఆ ఇంటి కింద, మేడ కింద 3 వ్యక్తులు వచ్చారు. The angel of the Lord told to Peter, ఆ సమయంలో దేవుని దూత పేతురుతో చెప్తున్నాడు, go with them, వచ్చిన వారితో వెళ్ళు అని. they are waiting. వారిని కొరకు ఎదురు చూస్తున్నారు. He went. అప్పుడు పేతురు వారితో వెళ్ళాడు. కొర్నేలి ఇంటికి got a vision of angel. ఆ యొక్క కొర్నేలు కూడా ఒక దేవదూతను దర్శనంలో చూశాడు. Sent 3 people to Peter. ఆ దర్శనము ద్వారా, దేవదూత ద్వారా చెప్పబడిన మాటతో 3 వ్యక్తుల్ని పేతురు యొద్దకు పంపించాడు. And the Lord appointed a meeting to Cornelius and Peter. అప్పుడు దేవుడు కొర్నేలుకు మరియు పేతురుకి మధ్యలో ఒక కూటమి ఏర్పరిచారు. Angels will not preach. దేవదూతలు ప్రకటించారు. Angels will not teach. దేవదూతలు బోధించారు. You must preach. మీరు బోధించాలి. You must say gospel. మీరు స్వార్థ ప్రకటించాలి. You must say gospel. మీరు ఖచ్చితంగా స్వార్థ ప్రకటించాలి. But don't go by human wisdom. కానీ స్వార్థ ప్రకటించడానికి మనిషి జ్ఞానంతో వెళ్ళకూడదు. Because you will hate some animals. ఎందుకంటే మీరు వెళ్ళి కొన్ని జంతువుల్ని తింటారు. అప్పుడు No, you will హేట్. ఓకే, మీరు కొన్ని జంతువుల్ని ద్వేషిస్తారు, ఇష్టం ఉండదు మీకు. because you don't like your pinni, your atta, right? ఎందుకంటే మీకు కొంతమంది ఇష్టం ఉండరు కదా, పిన్ని కానీ అత్త కానీ మీకు ఇష్టం ఉండదు. So you will never look there. You will look only where your meat comes, biryani comes, fish comes. కాబట్టి మనిషి జ్ఞానంతో మీరు వెళ్తే కనుక మీరు ఇష్టం లేని వారి దగ్గరికి మీరు వెళ్ళరు. కాబట్టి మీరు ఎటువైపు నుంచి బిర్యానీ వస్తుంది, మటన్ వస్తుంది, అటువైపే వెళుతారు. For the sake of Jews, Peter will do everything. For the Gentiles, he cannot do anything. యూదుల కోసం పేతురు ఏమైనా చేస్తాడు, చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ అన్యజనుల కోసం ఏం చేయడానికి సిద్ధంగా లేడు పేతురు. But God wants to save Cornelius. కానీ దేవుడు కొర్నేలిని రక్షించాలని ఉద్దేశంతో ఉన్నారు. Who knows God wants to save anyone? ఎవరికి తెలుసు దేవుడు ఎవరిని రక్షించాలనుకుంటున్నాడని? Who knows? ఎవరికి తెలుసు? Where to go? ఎక్కడికి వెళ్ళాలి? How to go? ఎలా వెళ్ళాలి? What to do? ఏం చేయాలి? It must be with the Holy Spirit. అవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారానే వెళ్ళాలి మనం. When he was praying for souls, the Lord opened a soul winning for Gentiles.
పేతురు ఎప్పుడైతే ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాడో ఆ సమయంలో అన్యజనుల కొరకు రక్షణ కొరకు దేవుడు ఒక ద్వారం తెరిచాడు. You need not to run here and there. మీరు ఇక్కడ అక్కడ పరిగెత్త అవసరం లేదు. Pray, listen, hear, see and go. ప్రార్థించండి, వినండి, చూడండి, దేవుడి మాట పొందుకొని అప్పుడు వెళ్ళండి. I want to tell you, నేను మీద చెప్పాలనుకుంటున్నాను, running here and there for 30 years is equal to listening to the Holy Ghost and going is 1 year. 30 సంవత్సరాలు అక్కడిక్కడ పరిగెడుతూ ఏదేదో మీకు నచ్చిన మీ జ్ఞానంతో వెళ్ళేది ఒక ఎత్తు అయితే, ఒక్కసారి పరిశుద్ధాత్మ విని నా స్వరముతో మీరు వెళితే సమానం అయిపోతుంది. What you cannot do in 30 years, you can do within 1 year if you go by the leading of the Holy Ghost. మీరు పరిశుద్ధాత్మ సహాయముతో ఆయన నడిపింపుతో మీరు వెళ్తే గనక 30 సంవత్సరాల్లో చేయలేనిది ఒక్క సంవత్సరంలో చేయగలుగుతారు మీరు. Amen. ఆమేన్. Don't suffer yourself. Don't do hard work more. మీరు కష్టపడకండి, అనవసరంగా ప్రయాసపడకండి. Push yourself to pray. మిమ్మల్ని మీరు ప్రార్థించడానికి ప్రోత్సహించుకోండి. Push yourself to pray in tongues more. అనేక సమయం, ఎక్కువ సమయం అన్య భాషల్లో మాట్లాడడానికి, ప్రార్థించడానికి మిమ్మల్ని మీరు తొందర పెట్టుకోండి. So that the Corneli, in the same way the Corneli was filled with the Holy Ghost, the people will be touched by the power of God. కాబట్టి కొర్నేలి ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఆ శక్తి చేత నింపబడ్డాడో, మీ ద్వారా కూడా అనేకమైన జనులు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఆయన శక్తి చూస్తారు. Come on, everyone stand. అందరూ కూడా లేచి నిల్చున్నాం. If you want to do a ministry or a soul winning which stays forever, మీరు ఒకవేళ నిత్యము ఉండే ఒక పరిచర్య లేదంటే నిత్యం ఉండే ఆత్మల రక్షణ మీరు జరిగించాలనుకుంటే, you must pray in tongues. మీరు ఖచ్చితంగా అన్య భాషలో ప్రార్థించాలి. If you want to show impact upon the lives, you must pray, learn to pray in tongues. అనేకమైన జీవితంలో మీరు ఆ ప్రభావితమును మీరు చూపించాలనుకుంటే మీరు ఖచ్చితంగా అన్య భాషలో మీరు ప్రార్థించాలి, నేర్చుకోవాలి. When I began to start ministry over this place, నేను ఈ యొక్క స్థలంలో నేను పరిచర్య మొదలు పెట్టే ముందు it is by the will of God. దేవుని చిత్తం ద్వారా జరిగింది ఇది. The Lord, after 7 years, He told me to start the church. 7 సంవత్సరాలు పరిచర్యలకు వచ్చిన 7 సంవత్సరాల తర్వాత దేవుడు ఇక్కడ మొదలు పెట్టమని చెప్పాడు నాకు. Amen. I begin the Sunday service by the will of God, by the confirmations of the elders. ఆ యొక్క దేవుని యొక్క చిత్తము ద్వారా, అనేకమైన పెద్దల యొక్క ఆ యొక్క ఆలోచన ద్వారా, వారి యొక్క వారి యొక్క కన్ఫర్మేషన్ ద్వారా, నిర్ధారణ ద్వారా నేను ఇక్కడ ఆదివారం ఆరాధన మొదలు పెట్టాను. It is not by human will or human wisdom or human tricks. ఇదేదో మొదలు పెట్టింది మనిషి యొక్క జ్ఞానము లేదంటే మనిషి ఆలోచన, మనిషి యొక్క తంత్రంలో చేత మొదలు పెట్టలే నేను. It is through the will of the God. అది దేవుని యొక్క చిత్తం ద్వారా మొదలైంది. Amen. Hallelujah. Hallelujah. I don't know who will come. నాకు తెలియదు ఎవరు వస్తారని. I don't know what will happen. ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. But I began to choose to work upon the will of God. కానీ నేను దేవుని చిత్తములో నేను పని చేయటంలోనే మొదలు పెట్టాను, ఇష్టపడ్డాను, ఎన్నుకున్నాను. The Lord is sending many people and delivering many people. దేవుడు అనేక మందిని పంపుతున్నారు, అనేక మందిని విడుదల చేస్తున్నారు. Amen. Hallelujah. The Lord is doing great things and He is going to do more great things. I know. దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నారు, ఆయన ఇంకా ముందు కూడా గొప్ప కార్యములు చేయబోతున్నారని నాకు తెలుసు. This is all because of the Holy Spirit. ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయంటే పరిశుద్ధాత్మ ద్వారా. It is not me alone. ఇది కేవలం నేను మాత్రమే కాదండి. It is a union of me and the Holy Spirit. నేను మరియు పరిశుద్ధాత్ముడు కలిసి జరుగుతుంది ఇదంతా. Amen. Hallelujah. Hallelujah. In the same way, అదే రీతిగా I want you to take this responsibility of the kingdom upon your shoulder. దేవుని యొక్క రాజ్య భారమును మీరు మీ యొక్క భుజములపైన మీరు తీసుకోవాలని నేను ఆశపడుతున్నాను. Every day you pray in tongues for the souls. ప్రతి రోజు కూడా మీరు ఆ యొక్క ఆత్మల కొరకు, ఆత్మల రక్షణ కొరకు అన్య భాషలో ప్రార్థించండి. Please pray in tongues. దయచేసి అన్య భాషలో ప్రార్థించండి. Please pray for your family members in tongues. దయచేసి మీ యొక్క కుటుంబీకుల కొరకు అన్య భాషలో ప్రార్థించండి. That will change their heart, that will impact their lives. అదే వారి యొక్క హృదయములు మారుస్తది, వారి జీవితంలో ప్రభావితం చేస్తుంది. In the Holy Spirit that will help you to pray for them. వారి కొరకు ప్రార్థించడంలో పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తారు. Don't know who is in suffering, who is in danger. ఎవరు కష్టములో ఉన్నారో, ఎవరు ప్రమాదంలో ఉన్నారో తెలియదు మనకు. We don't know who needs salvation, who need God. ఎవరికి రక్షణ అవసరం. It is not a human wisdom to go here and there. ఇక్కడికి అక్కడికి వెళ్ళేది మనుష్య జ్ఞానం చేత కాదది. We need to leave a lasting impression.
మనము నిత్యము ఉండే ఒక రుజువు, ఒక గుర్తు వదిలిపెట్టి We వెళ్ళాలి. need to show the power of God. దేవుని శక్తిని చూపించాలి. We need to show the life of God. దేవుని జీవమును We చూపించాలి. need to show the presence of God. దేవుని సన్నిధిని చూపించే అవసరం ఉన్నది మనకు. Because we are the ambassadors of heaven. ఎందుకంటే పరలోక రాజపు రాయబారులమై ఉన్నాము. We are the ambassadors of heaven. ఆ పరలోకపు రాయబారులమై We ఉన్నాము. need to preach gospel. మనము సువార్త We ప్రకటించాలి. need to teach Jesus. యేసయ్య గురించి బోధించాలి. We need to tell about His salvation. ఆయన రక్షణ గురించి మనం చెప్పాలి. But it cannot without with the Holy Ghost, without the Holy Spirit. కానీ ఇవన్నీ పరిశుద్ధాత్మ లేకుండా జరగవు. It cannot be without the Holy Ghost. పరిశుద్ధాత్మ లేకుండా జరగదు అది. Pray. ప్రార్థించండి. Pray in tongues more. అన్య భాషలు ఇంకెక్కువ ప్రార్థించండి. To leave a lasting impression and impact upon the people's lives. ఆ యొక్క మనుషుల జీవితములో నిత్యము ఉండే, సదాకాలం ఎక్కువ కాలం ఉండే ఆ యొక్క ప్రభావితమును ఉంచడానికి, గుర్తులు వదలడానికి పరిశుద్ధాత్మలో ప్రార్థించండి. People can see God only because of the Holy Ghost. పరిశుద్ధాత్మ కారణముగానే, పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని చూడగలరు The మనుషులు. Holy Spirit is the reality of God. దేవుని యొక్క రుజువే పరిశుద్ధాత్ముడు. The Holy Spirit is the proof and evidence of God. దేవుని యొక్క రుజువు, సాక్ష్యము, వాస్తవము ఎవరు అంటే పరిశుద్ధాత్మ. When we pray for them, మనం ఎప్పుడైతే వారి కొరకు the ప్రార్థిస్తామో Holy Spirit will come, will open their heart, వారి కొరకు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారి యొక్క హృదయమును తెరుస్తాడు. will open their minds. వారి మనస్సును తెరుస్తాడు ఆయన. Come on, everyone pray in tongues now. అందరూ కూడా ఇప్పుడు For all the 7 days. 7 రోజులు రానున్న For all the 7 days. రేపటి నుంచి జరుగుతున్న 7 రోజుల కొరకు For అందరూ all the ప్రార్థించండి. 7 days, pray in tongues. ఏడు Whoever రోజులన్నిటి can కొరకు. pray in tongues, pray. Or else you can pray in your own language, not a problem. ఎవరైతే అన్య భాషలో ప్రార్థించగలరో, మాట్లాడగలరో వారందరూ అన్య భాషలో ప్రార్థించండి. లేకపోతే మీ యొక్క సొంత భాషలో ప్రార్థించండి. సమస్య కాదు. అందరూ ప్రార్థిద్దాం. A lasting impact has to be done in all these 7 days. ఈ యొక్క 7 రోజులు కూడా ఎప్పుడు ఉండే ఒక రుజువు, ఒక గుర్తు మిగిలిపోవాలి. Amen. The people need to be set free in all these 7 days. ఈ యొక్క 7 రోజుల్లో కూడా మనుషులందరూ విడిపింపబడాలి. Pray for all the 7 days meetings. ఈ యొక్క 7 రోజుల మీటింగ్స్ కొరకు ప్రార్థించండి అందరూ కూడా. Yahuzalam Yahazabala Zelam Yahuzalam Nahuzagalam Yatava Redani the Moshalam Yahagaban Gadaba Levena Shalam Yahazagadalam No Salam Yah Rabasha Shulailam Nahazgadi Evena Hushalam Yahagawaraba Lura Yasalam Yahazadalabaraba. All the 7 days in the name of Jesus shall be covered by the power of the Holy Ghost. 7 రోజులు కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కప్పబడును గాక. Tolama Nakazgadalaba Rikoshalam Yahasakadalabaraba Rambau Shalamia Askina Al Haduna Ariko Shalamia Daba Shalamia Hudara. People's hearts shall be opened in the name of Yeshua. మనుషుల యొక్క హృదయములు, ప్రజల హృదయములు యేసు నామములో తెరవబడును గాక. Pray. Let the new people be invited to the online in Jesus' name. ఆన్లైన్ లో కొత్త వ్యక్తులు వారు వచ్చుదురు గాక. New souls. Allah sikaduna. Allah siatora. Asayan dolo zalemanaya dola. Avreko shalamia dola baraba. Rakaya dalamia dola. Arama sholamia hasalamia. Arikazena marabaraba. People's life transformation. People's life transformation. In the name of Jesus, by the power of the Holy Ghost. మనుషుల యొక్క ఆ యొక్క జీవితంలో రూపాంతరం చెందును గాక. రూపాంతరం చెందును గాక యేసు నామములో. Come on, pray for more 3 minutes. Pray for more 3 ఇంకా minutes. 3 నిమిషాల వరకు ఇంకా అంత ప్రార్థన చేద్దాం ఇంకా. Glory shall be unveiled. Glory shall be unveiled in all these 7 days in Jesus' name. యేసు నామములో 7 రోజులు కూడా దేవుని యొక్క మహిమ ప్రత్యక్షమవును గాక. బయలుపరచబడును గాక దేవుని మహిమ. We pray for online viewers, every online viewers. ప్రతి ఒక్కరి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాము. Rashina lavanda lo shalamia denaya lavrazo wa kaskena malbara rina mo shalamia lahzina mo shalabra al khada lamnaya salam yawa kaskada al khida ro shalabra al khanunia labayo shula arina al baro shalimnada al frati kedena no shalimine andele vele laraba la husi kedele baraba. Thank you, Jesus. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you, Jesus. వందనాలు యేసు. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you, Jesus. వందనాలు యేసు. Thank you, Jesus. వందనాలు యేసు. I need your dedication. మీ యొక్క ఆ యొక్క డెడికేషన్ కావాలి. All these 7 days, ఈ యొక్క 7 రోజులు కూడా I need you to pray.
మీరు ప్రార్థించాల్సిన in tongues. అన్య భాషలు మీరు ప్రార్థించాలి. At the morning in the 8 o'clock to 8:30. ఆ యొక్క ఉదయకాలం ప్రొద్దున 8 గంటల నుండి 8:30 వరకు Everyone pray in your home. ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో For ప్రార్థించండి. every day meeting that is going to happen in the evening. ఆ యొక్క సాయంత్రం రోజు జరిగే ప్రతిరోజు ప్రార్థన ఆ మీటింగ్ కొరకు ప్రొద్దున 8 నుంచి 8:30 వరకు ప్రార్థించండి. So that the Holy Spirit presence move like anything. కాబట్టి దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మునుపెన్నడూ లేని విధంగా కదల్చడానికి All the 7 days. 7 రోజులు కూడా All the 7 days. ఈ యొక్క 7 రోజులు కూడా Let the plans of God be unveiled to us in the name of Jesus. దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళికలు ఆయన ఉద్దేశములన్నీ కూడా యేసు నామములో మనకు బయలుపరచబడినట్లుగా Make a dedication. Tell to God, I will pray at least half an hour in tongues for every day session. ఈ యొక్క 7 రోజులు కూడా దేవునికి ఒక మాట ఇవ్వండి, ఒక తీర్మానం తీసుకోండి. ప్రభా 7 రోజుల కొరకు కూడా నేను రోజు ఉదయం నేను అర్ధగంట ప్రార్థన చేస్తాను. Tongues. అన్య Mostly భాషలు in tongues. ఎక్కువ మట్టుకు అన్య భాషలు Mostly in tongues. ఎక్కువ మట్టుకు అన్య భాషలో ప్రార్థన. Let the Holy Spirit hover upon you. పరిశుద్ధాత్ముడు మీ పైన అల్లారని. How can he hover? ఏ విధంగా ఆయన మీ పైన అల్లారుతారు? As you read the word, మీరు వాక్యం చదువుతూ as you ఉండగా, think about word, వాక్యం గురించి మీరు ఆలోచిస్తూ as ఉండగా, you hear the word. దేవుని వాక్యం వింటూ ఉండగా, Do you know the Spirit of God is covering you? మీకు తెలుసా ఆ సమయంలో దేవుని ఆత్మ మిమ్మల్ని కప్పుతున్నారు. It's creating the words. అప్పుడు మీ లోపల మాటలు సృష్టిస్తున్నారు. It's creating your thoughts. మీ తలంపులు ఆయన సృష్టిస్తున్నారు. It's changing your imagination. మీ ఊహలు మారుస్తున్నారు అప్పుడు ఆయన. It's changing your heart. మీ యొక్క హృదయం మారుస్తున్నారు అప్పుడు It's ఆయన. changing your meditation. మీ యొక్క ధ్యానం అంతా మారుస్తున్నారు అప్పుడు ఆయన. Amen. ఆమేన్. And suddenly he says, speak. మరి అకస్మాత్తుగా అప్పుడు ఆయన మీతో చెప్తారు, మాట్లాడి ఇప్పుడు. Then the Lord said there, right? అప్పుడు దేవుడు అక్కడ చెప్పారు కదా, Let there be light. వెలుగు కలుగునుగాక. And there was light. అప్పుడు వెలుగు కలిగింది.